వెల్కమ్ టు సుమన్ ఇన్స్టిట్యూట్ సుధీర్ ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఆగస్టు 12, 2020. వీటికి సంబంధించి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అంశాలతో పాటు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు. ఈరోజు మనకు చాలా ముఖ్యమైన సమాచారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ముందుగా అంతర్జాతీయ అంశాలు. ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక అగ్నిపర్వతం. ఆ అగ్నిపర్వతం సినబంగ్ అగ్నిపర్వతం ఈరోజు వార్తలు నిలిచింది. ఈ అగ్నిపర్వతం గురించినటువంటి సమాచారం చూద్దాం. సినబంగ్ అగ్నిపర్వతం. ఈ సినబంగ్ అనేటువంటి అగ్నిపర్వతం ఏ దేశానికి సంబంధించినది అంటే ఇండోనేషియా దేశానికి సంబంధించిన ఒక అగ్నిపర్వతం, ఒక వాల్కనో అన్నమాట. అగ్నిపర్వతం మన దేశంలో కూడా 2 అగ్నిపర్వతాలు ఉంటాయి. బారన్, నార్కొండం అనేటువంటి అగ్నిపర్వతాలు. బారన్, నార్కొండం అనేటువంటి అగ్నిపర్వతాలు మన దేశంలో కూడా ఉన్నాయి. ఇండోనేషియానికి చాలా అగ్నిపర్వతాలు కనిపిస్తాయి. మనకు అగ్నిపర్వతాలు ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రం, పసిఫిక్ రీజన్లో భాగంగా ఎక్కువగా అగ్నిపర్వతాలు కనిపిస్తాయి. ఈ ఇండోనేషియా అనేది కూడా పసిఫిక్ సముద్రానికి సంబంధించినటువంటిదే. చైనా, ఇండియా, ఆస్ట్రేలియా ఈ దేశాల మధ్యలో ఇండోనేషియా దేశం ఉంటుంది. ఇండోనేషియా దేశ రాజధాని జకర్తా. ఇండోనేషియా దేశ కరెన్సీ రూపీ. ఇండోనేషియాకు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరున్నారంటే కనుక సుసిలో బాంగ్ యుదో అనేటువంటి వ్యక్తి ఉన్నాడనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇండోనేషియా దేశానికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి సుసిలో బాంగ్ యుదో. ఇండోనేషియా రాజధాని జకర్తా, కరెన్సీ రూపీ. ప్రపంచంలో జనాభా కలిగిన దేశాలలో ఇది 4వ దేశం. ఫస్ట్ చైనా ఉంటుంది, చైనా తర్వాత ఇండియా తర్వాత అమెరికా తర్వాత ఇండోనేషియానే 4వ స్థానంలో జనాభాలో ఉంటుంది ఇండోనేషియా. ఎక్కువ దీవుల సముదాయం కలిగిన దేశం కూడా, దీవులు అంటున్నాం, ఇది కూడా ఒక దీవి. చుట్టూ 4 వైపులా నీళ్ళు ఉంటే కనుక దాన్ని దీవి అంటారు. ఓకేనా. ఎక్కువ దీవుల సముదాయం కలిగినటువంటి దేశం ఇండోనేషియా దేశం. ప్రపంచంలో జనాభా పరంగా 4వ దేశం కూడా ఇది. ప్రపంచంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం కూడా ఏది అంటే కనుక ఇండోనేషియానే. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఏదని తరచుగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లలో మనకు, అది కూడా ఇండోనేషియానే. సరే, ఇండోనేషియాలో ఉన్నటువంటి ఈ అగ్నిపర్వతం ఈరోజు వార్తలో నిలిచింది, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఏంటి ఆ అగ్నిపర్వతం? సినబంగ్ అగ్నిపర్వతం. ఇది వోల్కనో. మనకు అగ్నిపర్వతాలు తెలుసు, ఓకేనా. ఈ అగ్నిపర్వతాల పరంగా మనకు చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో కూడి ఉంటుందన్నమాట లోపలంతా కూడా. దీన్ని మ్యాగ్మా అంటారు. అగ్నిపర్వతాల లోపల ఉన్నటువంటి పదార్థాన్ని మ్యాగ్మా అని పిలుస్తారు. ఇదే మ్యాగ్మా బయటకు వచ్చిందనుకోండి, దాన్ని లావా అని పిలుస్తారు. బయటకు వచ్చిన దాన్ని ఏమంటారు? లావా అని పిలుస్తారు. అగ్ని పర్వతాలు అనేటువంటివి, అందులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటిది అంతా కూడా మ్యాగ్మానే. చాలా ఎక్కువ టెంపరేచర్, ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్ని పర్వతము అంటున్నామంటే చాలా ఉష్ణోగ్రతతో కూడుకున్నటువంటిది, ఓకేనా. మనం గుర్తుంచుకోవాలి. లోపల చాలా టెంపరేచర్ ఉంటుంది. లావా అనేటువంటిది బయటికి రాగానే కాస్త టెంపరేచర్, ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. లావా లోపల ఉన్న దానిని మాగ్మా అంటారు, అది బయటకు వస్తే దాన్ని లావా అని పిలుస్తారు. ఈ అగ్నిపర్వతాలు చాలా వరకు ప్రపంచంలో ఇన్యాక్టివ్ స్టేజ్లోనే ఉంటాయి. ఓకేనా. కొన్ని అగ్నిపర్వతాలు పేలుతాయి అన్నమాట. పేలి ఆ లావా బయటకు వచ్చేస్తుంది, లావా రూపంలో బయటకు వచ్చేస్తుంది లోపల ఉన్నటువంటిది అంతా కూడా. అంటే యాక్టివ్ స్టేజ్లోకి వచ్చేస్తాయి కొన్ని అగ్నిపర్వతాలు. ఈరోజు మనకు యాక్టివ్లోకి వచ్చినటువంటి అగ్నిపర్వతం సినబంగ్ అనేటువంటి అగ్నిపర్వతం. ఈరోజు కాదు, 2016లో కూడా దీనివల్ల దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. 2016లో ఈ అగ్నిపర్వతం పేలడం వల్ల దాదాపుగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ఈ అగ్నిపర్వతం పేలి దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల వరకు ఇది చేరిందనమాట. 20 కిలోమీటర్ల వరకు అగ్నిపర్వతం పేలి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది విపరీతంగా. మొత్తం ఆ ప్రాంతం అంతా కాలుష్యం అవుతుందన్నమాట. చీకటిమయం, మొత్తం కాలుష్యంతో చీకటిమయం అయిపోతుందన్నమాట.
అట్లా 20 కిలోమీటర్ల వరకు ఈ అగ్నిపర్వతం పేలడం వల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు చాలా ఇబ్బందులు పడ్డారనమాట. ఇండోనేషియా దేశంలో చాలా ఫేమస్గా ఉన్న దీవి సుమిత్రా దీవి. ఈ సుమిత్రా దీవిలో భాగంగానే ఈ అగ్నిపర్వతం కూడా ఉంటుందన్నమాట. మన ఇండియాలో బారను, నార్కొండం అనేటువంటి అగ్నిపర్వతాలు ఉన్నాయి కదా, అట్లా ఇండోనేషియాలో ఉన్నటువంటి గొప్ప దీవి అనమాట సుమిత్రా దీవి. ఏ దేశానికి సంబంధించింది అంటే ఇండోనేషియాకి సంబంధించినది. ఈ దీవిలో ఉన్నటువంటి అగ్నిపర్వతం ఈరోజు పేలడము, అది వార్తల్లోకి ఎక్కడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, 20 కిలోమీటర్ల వరకు పొల్యూషన్, మొత్తం చీకటిమయం అయిపోయిందనమాట. అవతలి మనిషి యువతలకి కనపడడం లేదనమాట. అట్లాంటి పరిస్థితి ఏర్పడిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అగ్నిపర్వతాలు ఈరోజు వార్తలు నిలిచాయి. కాబట్టి రేపు ఎగ్జామ్లలో జాగ్రఫీ రిలేటెడ్గా అడగచ్చు దీన్ని. సినబాంగ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది, ఏ దీవిలో భాగంగా ఉంది అని. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియా గురించి కూడా కొన్ని విషయాలు మనం చెప్పాం. రాజధాని జకర్తా, కరెన్సీ రూపీ, అధ్యక్షుడు సుసిలో బాంగ్ అని. సుసిలో బాంగ్ ప్రపంచంలో జనాభాలో 4వ దేశం. ఫస్ట్ చైనా అందరికీ తెలుసు, 2 ఇండియా అందరికీ తెలుసు, 3 అమెరికా, 4 ఇండోనేషియా. ఈ ఇండోనేషియా ముస్లింల పరంగా, ముస్లిం జనాభా పరంగా మాత్రం టాప్ ప్లేస్లో ఉంటుందన్నమాట. టాప్ ప్లేస్లో ఉంటుంది. దీవుల సముదాయం కలిగిన దేశంగా పేరుగాంచిన దేశం. పసిఫిక్ సముద్రంలో భాగంగా కనిపిస్తుంది దీవి గల దేశం, గుర్తుంచుకోవాలి. సరే, ఈరోజు మరొక పర్వతం మనకు వార్తల్లో నిలిచింది. ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని తెలుసుకుంటున్నాం మనం. రస్మోర్ పర్వతం ఈరోజు ఎందుకు వార్తల్లో నిలిచింది? రస్మోర్ పర్వతం అమెరికా దేశంలో ఉన్న పర్వతం. ఇది అమెరికా దేశంలో ఉన్నటువంటి మౌంటైన్ అనమాట, రస్మోర్ మౌంటైన్. ఇది మనకు తరచుగా సినిమా థియేటర్లకు మనం వెళ్తూ ఉంటాం. సిటీలలో ముఖ్యంగా ఈ పర్వతానికి సంబంధించిన విషయం కనిపిస్తుంది అన్నమాట. ఆ స్ట్రక్చర్ అంతా మనకు సినిమా థియేటర్లోకి వెళ్ళినా, ఏదైనా హాలీవుడ్ సినిమా మనం చూస్తున్నప్పుడు ఈ రస్మోర్ పర్వతాలను చూపిస్తారు మనకి సినిమాల్లో కూడా. ఈ రస్మోర్ పర్వతం పైన 4 యొక్క చిత్రాలు కనిపిస్తాయి. ఈ 4 చిత్రాలు అమెరికా దేశ అధ్యక్షులే అనమాట. అందులో ఎవరు ఉంటారంటే, ఒకరు అబ్రహం లింకన్ ఉంటాడు. అబ్రహం లింకన్ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళలో ఒకరు అబ్రహం లింకన్. చాలా గొప్ప వ్యక్తి అబ్రహం లింకన్. మనం ఇండియన్ అబ్రహం లింకన్ అంటాం. ఎవరిని? లాల్ బహదూర్ శాస్త్రి. ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని ఇండియన్ లింకన్ అని పిలుస్తారు, గుర్తుంచుకోవాలి. ఇండియన్ లింకన్గా పేరుగాంచిన వ్యక్తి. అదేవిధంగా మరొక అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్. మరొక అమెరికా అధ్యక్షుడు ఎవరంటే వాషింగ్టన్ కనిపిస్తాడు ఈరోజు, వాషింగ్టన్ ఆ పర్వతం పైన. మరొక పర్సన్ ఎవరంటే రూజ్వెల్ట్. మనకు ఐక్యరాజ్య సమితి తెలుసు, యుఎన్ఓ. 2వ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి అమెరికా అధ్యక్షుడు ఎవరంటే రూజ్వెల్టే. అమెరికానే జపాన్ దేశం పైన బాంబులు విసురుతుంది. హిరోషిమా నగరం పైన, నాగసాకి నగరం పైన ఆగస్టు 9వ తారీఖున. కాబట్టి అమెరికా దేశానికి ఎవరు అధ్యక్షుడు ఆ రోజుల్లో? సెకండ్ వరల్డ్ వార్ ముగిసే సమయానికంటే రూజ్వెల్టే అధ్యక్షుడు, గుర్తుపెట్టుకోవాలి. యుఎన్ఓ పేరు పెట్టింది ఈయనే. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడినప్పుడు ఆయనే రూజ్వెల్ట్ అధ్యక్షుడిగా ఉంటాడు. అదేవిధంగా మరొక వ్యక్తి జెఫర్సన్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడు. చూడండి, రస్మోర్ ఆ పర్వతం. ఈరోజు చాలా విషయాలు మనకు తెలియని విషయాలే కనిపిస్తాయి. తెలియని విషయాలను కొద్దిగా కాన్సన్ట్రేషన్గా మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇక రస్మోర్ మౌంటైన్ ఏ దేశంలో ఉంది అనొచ్చు. అమెరికా దేశంలో ఉంటుంది ఈ మౌంటైన్. మనకి హిమాలయ పర్వతాలు ఎలాగైతే ఉన్నాయో అమెరికాలో రస్మోర్ పర్వతాలు ఉంటాయన్నమాట. ఓకేనా? మనకి హిమాలయ పర్వతాలు, ఆరావళి పర్వతాలు, వింధ్యా పర్వతాలు, సాత్పుర పర్వతాలు, సహ్యాద్రి పర్వతాలు, ఇట్లా మన దేశంలో ఉంటాయి ఇవన్నీ కూడా. అట్లా రస్మోర్ పర్వతాలు ఏ దేశం అంటే అమెరికా. ఆ పర్వతం పైన 4 యొక్క చిత్ర ప్రతిమలు కనిపిస్తాయి అన్నమాట. 4టి. నేను ఒక పిక్చర్లో మీకు చూపిస్తా, ఇది మీరు ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. ఆ 4 యొక్క ముఖ చిత్రాలు అనమాట. సరే, ఎవరు వాళ్ళంటే కనుక అబ్రహం లింకన్ ఒకరు. మనకు తెలుసు అబ్రహం లింకన్ పాలిటీ పరంగా మనం నేర్చుకుంటుంటాం. ప్రజల చేత ప్రజల కొరకు, ఓకేనా, ప్రజలే ఎన్నుకునేటువంటి ప్రభుత్వం అనేటువంటి వ్యక్తి అబ్రహం లింకన్ అని చదువుతాం మనం. ఓకేనా? అబ్రహం లింకన్ గొప్ప నిర్వచనం ఇస్తాడు ప్రజాస్వామ్యం గురించి, డెమోక్రసీ గురించి. అదేవిధంగా వాషింగ్టన్, అమెరికా దేశానికి తొలి అధ్యక్షుడు ఆయనే, వాషింగ్టన్. ఇప్పుడు అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ అంటాం. ఆ వాషింగ్టన్ ఎవరి పేరు మీదుగా వచ్చిందంటే మొట్టమొదటి అధ్యక్షుడు అయినటువంటి వాషింగ్టన్ పేరు మీదుగానే వచ్చింది. అమెరికా స్వాతంత్ర పోరాటాల్లో గొప్ప వ్యక్తి ఇతను. ఓకేనా? ఎవరు? వాషింగ్టన్. యుఎన్ఓ 2వ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి యుఎన్ఓ పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే కనుక రూజ్వెల్టే, జెఫర్సన్. వీళ్ళు 4 ఆ పర్వతం పైన కనిపిస్తారు. సరే, ఎందుకు ఈరోజు వార్తల్లోకి వచ్చింది ఇది అంటే ఒక కారణం ఉంది. ఓకే, డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు,
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు డొనాల్డ్ ట్రంప్. ఓకే, WHO నుంచి కూడా మేము వైదొలుగుతామని చెప్పాడు అనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలుగుతాం. ఈరోజు కరోనా అనేటువంటి వ్యాధి ఎవరి సృష్టి అంటే కనుక చైనా వాళ్ళ సృష్టి. చైనా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి అది వైరస్, వాళ్ళ సృష్టి ఇది, ఓకేనా అని ఆయన చెప్తాడనమాట. అది ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడనమాట. అదేవిధంగా వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా మనకి H1B వీసాల విషయంలో కూడా ఆయన వివాదాస్పదం అయ్యాడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు మనకు తెలుసు అందరికీ డొనాల్డ్ ట్రంప్. సరే, ఈ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే కనుక రస్మోర్ పర్వతం పైన నా యొక్క చిహ్నాన్ని పెట్టాల్సిన అవసరం లేదు అంటున్నాడు అనమాట. ఎవరైనా పెడతామన్నారంటే ఎవరు పెడతామని చెప్పలేదనమాట. ఆ ప్రతిమను ఎవరు కూడా ఆ పర్వతం పైన ఇతని యొక్క ప్రతిమను పెడతాం రాను రోజులని చెప్పలే. ఆయనకు వచ్చినటువంటి ఆలోచన అయి ఉండొచ్చు అది, కాకపోతే అది రేకెత్తించాలా. రేకెత్తిస్తే కనుక అతన్ని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ దాన్ని ఏర్పాటు చేస్తారనే ఆలోచన అతన్ని, అంతే. అతనికి వచ్చినటువంటి ఆలోచన. కానీ అతను ఏమంటున్నాడు, పెట్టద్దు అని చెప్తున్నాడు అనమాట. ఆ పర్వతం పైన అతని యొక్క ప్రతిమను, ఆ చిత్రాన్ని ఎవరు కూడా పెట్టద్దండి అని చెప్తూ ఉన్నాడు. ఓకేనా, అతనికి వచ్చినటువంటి ఆలోచనను ఇతరులతో పెట్టించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి విధానంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారనమాట. సరే, ఇది అమెరికా దేశానికి సంబంధించిన సమాచారం, రస్మోర్ పర్వతానికి సంబంధించిన సమాచారం. అందుకు ఈరోజు వార్తలు నిలిచింది కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఎగ్జామ్లో రస్మోర్ పర్వతం ఏ దేశానికి సంబంధించిందని అడగచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి మనం గుర్తుంచుకోవాలి అమెరికా. అమెరికా అధ్యక్షుడు ఎవరు, డొనాల్డ్ ట్రంప్. అమెరికా రాజధాని వాషింగ్టన్ DC. DC అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ఎగ్జామ్లో అడుగుతుంటారు DC మీన్స్ అని. అదేవిధంగా కరెన్సీ డాలర్ అనమాట, అమెరికా దేశ కరెన్సీ డాలర్. ఇది ఈరోజు రెండు పర్వతాలు, ఒకటి సినబాంగ్ అనేటువంటి అగ్నిపర్వతం విషయం ఇండోనేషియా, రస్మోర్ అనేటువంటి పర్వతం అమెరికా, ఈరోజు వార్తల్లో నిలిచాయి. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయంగా ఒక దేశం వార్తల్లో నిలిచింది, రష్యా దేశం. గుర్తుంచుకోవాలి, రష్యా. ఏ విషయంలో రష్యా ఈరోజు వార్తల్లోకి ఎక్కింది అంటే కనుక ఈ COVID-19కు వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి విషయంలో. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా COVID-19కు వ్యాక్సిన్ కనిపెట్టిన దేశంగా వార్తల్లోకి ఎక్కినటువంటి దేశం ఏదంటే రష్యానే. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా చూస్తున్నటువంటి సమయంలో రష్యా దేశము మేము వ్యాక్సిన్ను కనిపెట్టాము, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా మేము గుర్తించబడ్డాము వ్యాక్సిన్ కనిపెట్టడంలో అని చెప్పడం జరిగిందనమాట. ఇది వ్యాక్సిన్ కనిపెట్టారు, కానీ చాలా దేశాలు, అగ్రదేశాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఒక బ్రిటన్ దేశం కావచ్చు, అమెరికా దేశం కావచ్చు, చైనా దేశం కావచ్చు, ఈ దేశాలు ఒప్పుకోవడం లేదు. అవి కూడా అగ్రదేశాలే. రష్యా కూడా ఒక అగ్రదేశం. ప్రపంచంలోనే వైశాల్యంలో అతిపెద్ద కంట్రీ రష్యా. యూరప్ ఖండంలో ఈ దేశం ఉంది, ఆసియా ఖండంలో ఈ దేశం ఉంటుంది. రెండు ఖండాల్లో విస్తరించి ఉంటుందన్నమాట. అందుకే యురేషియా అంటారనమాట. రష్యా దేశం అంటే ఒక ఖండానికి సంబంధించింది కాదు, రెండు ఖండాలకు సంబంధించినది. యూరప్ ఖండానికి, ఆసియా ఖండానికి సంబంధించినటువంటిది అనమాట. కాబట్టి యురేషియా అంటారు రష్యాను. ఈరోజు రష్యా ప్రపంచంలోనే వైశాల్యంలో అతిపెద్ద దేశం, కానీ జనాభా పరంగా 8వ స్థానంలో ఉంటుంది. గుర్తుంచుకోవాలి, జనాభా పరంగా దీని స్థానం ఎంత అంటే 8వ స్థానం. ఫస్ట్ చైనా, 2 ఇండియా, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తర్వాత రష్యా జనాభాలో 8వ స్థానంలో ఉంటుంది. ఇది రష్యా. దీని రాజధాని మాస్కో అనమాట, మాస్కో. దీని కరెన్సీ రూబెల్, రష్యా కరెన్సీ రూబెల్. గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. రష్యా కరెన్సీ ఏది, రూబెల్. రష్యా దేశానికి గొప్ప ప్రెసిడెంట్, ప్రధానమంత్రులు ఎప్పటి నుంచో వాళ్ళే గొప్ప అగ్రనేతలుగా రష్యాను పరిపాలిస్తూ ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రపంచంలోనే COVID-19 అనేటువంటి వ్యాధికి వ్యాక్సిన్ను మేము కనిపెట్టాం. మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయబడిన దేశం అన్నమాట. కానీ WHO వాళ్ళు మా వరకు ఇది రాలేదు అని వాళ్ళు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేటువంటి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు దీనికి. రష్యా ప్రభుత్వము WHO వాళ్ళను అడగలేదన్నమాట దీని విషయంలో. వాళ్ళ పర్మిషన్ లేకుండానే ఇది విడుదల చేసేసిందనమాట. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది, గ్రీన్ సిగ్నల్ మేము ఇవ్వలేదు అని చెప్తుందనమాట. అదే అగ్రదేశాలు కూడా దీన్ని ఏకీభవించడం లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఈ వ్యాక్సిన్ పేరు ఏంటంటే కనుక, వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్. గుర్తుపెట్టుకోవాలి, స్పుత్నిక్ అనేటువంటిది వ్యాక్సిన్. స్పుత్నిక్ V అనమాట. V అంటే వ్యాక్సిన్ అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి.
అదేవిధంగా ఇది ఒక యూనివర్సిటీ వాళ్ళు, ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేయడం జరిగిందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. గమోలియా ఈ వ్యాక్సిన్ను మాస్కో కేంద్రంగా ఉంటుంది. రష్యా రాజధాని మాస్కో అంటున్నాం కదా, ఇది మాస్కోలో ఉంటుందన్నమాట. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారు, గమోలియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు. స్పుత్నిక్ వైరస్ను ఒకసారి వ్యాక్సిన్ను గుర్తుంచుకోవాలి. ఇది రష్యా వాళ్ళు విడుదల చేసినటువంటి వ్యాక్సిన్, ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్గా ఇప్పుడు మనకు చెప్పబడుతున్నటువంటి వ్యాక్సిన్ అనమాట. దాదాపు 20 దేశాల వాళ్ళు బిలియన్ల కొలది, మామూలుగా కాదు బిలియన్ల కొలది వారికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే దాని డోసులు కావాలని. ఈ వ్యాక్సిన్కు సంబంధించిన డోసెస్ దాదాపు బిలియన్ల డోసెస్ కావాలని 20 దేశాలు వాళ్ళతో డబ్బులు ఇచ్చి వాటిని తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఆ ప్రొడక్షన్ జరుగుతూ ఉందన్నమాట. ఉత్పత్తి జరగాల ఇప్పుడే ఇది అంత సాధ్యం కాదనమాట అన్ని దేశాలకు వెళ్ళడానికి. సరే, ఇది మనకు వార్తల నుంచి ఉండే అంశం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించినటువంటి అంశం అన్నమాట. వ్లాదిమిర్ పుతిన్ వాళ్ళ కుమార్తెకే మొట్టమొదటి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళ కుమార్తెకు వ్యాక్సిన్ ఇస్తే టెంపరేచర్ విపరీతంగా పెరిగిందంట. పెరిగి ఉన్నటువంటి అది కంట్రోల్ అయిపోయిందనమాట. అంటే అది పనిచేస్తూ ఉంది ఆ వ్యాక్సిన్ అనేది ఆయన చెప్తున్నాడు. టెంపరేచర్ భారీగా పెరిగిపోయి ఉన్నటువంటి అది తగ్గిపోయిందనమాట. ఆ వ్యాక్సిన్ ఇవ్వడం చేత వాళ్ళ కుమార్తెకు ఆ టెంపరేచర్ తగ్గిందనమాట. కాబట్టి అది సక్సెస్ అయింది. చాలా దేశాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2 నెలల్లోనే ఎలా సాధ్యం ఇది? వ్యాక్సిన్ కనిపెట్టడం 2 నెలల్లో సాధ్యం అవుతుంది. ఆ వ్యాక్సిన్ కనిపెట్టాలంటే 2 నెలల్లో రష్యాకి ఎలా సాధ్యమైంది అనేది బ్రిటన్ వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ చెప్తున్నారు. మన దేశానికి సంబంధించి కూడా వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు, కోవాక్సిన్. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మన దేశానికి సంబంధించి ఏ వ్యాక్సిన్ తయారు చేయబోతున్నాం అంటే కోవాక్సిన్. ఎవరు? హైదరాబాదులో ఉన్నటువంటి బయోటెక్ కంపెనీ వాళ్ళు, హైదరాబాద్లో ఉంది, చాలా ఫేమస్ కంపెనీ. వాళ్ళు వ్యాక్సిన్ తయారులో నిమగ్నమై ఉన్నారు. ఆల్రెడీ ఫేజ్ 1 పూర్తి చేసుకున్నారు, ఫేజ్ 2లోకి అడుగుపెట్టినారు. అట్లా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామన్నమాట. క్లినికల్ ట్రయల్స్ అన్నమాట. ఏ ట్రయల్స్ చేయకుండా 2 నెలల్లోనే పూర్తి చేసింది రష్యా దేశం అన్నమాట స్పుత్నిక్ వ్యాక్సిన్ను. దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. బ్రిటన్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు వ్యాక్సిన్. బ్రిటన్ వాళ్ళు తయారు చేస్తున్నారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తున్నారు. బ్రిటన్లో గొప్ప యూనివర్సిటీ అనమాట ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉన్నారు. ఆ వ్యాక్సిన్ కూడా రానున్న రోజుల్లో త్వరలోనే రాబోతూ ఉంది. దీనికి సంబంధించి మన దేశం వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టినారు. ఆక్స్ఫర్డ్ టీకా ఉంది కదా, ఆక్స్ఫర్డ్ టీకాకు సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ ఇక్కడ మన భారతదేశం డ్రగ్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. డ్రగ్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది బోర్డు. వీళ్ళు ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ విషయంలో సీరం ఇన్స్టిట్యూట్కి అప్పచెప్పారు. సీరం ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంటుంది. ఈ సీరం ఇన్స్టిట్యూట్కు డ్రగ్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. ఏ టీకాను? ఆక్స్ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ విషయంలో దానికి అప్పచెప్పడం జరిగిందనమాట. సరే, ఇట్లా మనకి ఈరోజు ఈ వ్యాక్సిన్ సమాచారం ఇది గుర్తుపెట్టుకోవాలి. రష్యా అనగానే రష్యా రాజధాని మాస్కో, కరెన్సీ రూబెల్, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి పేరు కూడా గుర్తుంచుకోవాలి, దిమిత్రీ మెద్వదేవ్. ఇది రష్యా దేశం. ఒక వ్యాక్సిన్ పేరు, ఆ ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బ్రిటన్ దేశానికి సంబంధించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ టీకాను ఎవరు ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు? మన దేశానికి సంబంధించి వ్యాక్సిన్ ఏ కంపెనీ తయారు చేస్తూ ఉంది? ఆ వ్యాక్సిన్ పేరేంటి మన దేశానికి సంబంధించినటువంటిది? ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది ఈరోజు అంతర్జాతీయంగా సినబంగ్ అనేటువంటిది ఒక అగ్నిపర్వతం, రస్మోర్ పర్వతానికి సంబంధించిన విషయాలు, అదే రష్యా దేశం ఈరోజు విడుదల చేసినటువంటి వ్యాక్సిన్ సమాచారం అనమాట. ఓకేనా? ఇది మనకు ముఖ్యమైన సమాచారం. అంతర్జాతీయ విషయాలు అవి. ఇక జాతీయ విషయాలను ఒకసారి చూద్దాం. నేషనల్ న్యూస్ విషయంలో చాలా ముఖ్యమైన సమాచారాలు కూడా ఉన్నాయి ఈరోజు. మొట్టమొదటిగా మనకు హ్యూమన్ ఏటీఎం, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అంటాం. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, ఏటీఎం పూర్తి పేరు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. సరే, ఏంటి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి అంశం? హ్యూమన్ ఏటీఎం, మానవునికి సంబంధించిన ఏటీఎం. మనం ఈరోజు డబ్బు విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇదివరకైతే బ్యాంకులలోకి వెళ్ళడము, క్యూలో నిలబడము, ఒక రోజంతా దానికోసం మనకు వేస్ట్ అయ్యేది అనమాట. డబ్బు తీసుకోవాలంటే, విత్డ్రా చేసుకోవాలంటే చాలా సమయం పట్టేది బ్యాంకులకు వెళ్తే. అప్డేట్గా ఏటీఎం అనేటువంటిది వచ్చింది మనకు, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ అనేటువంటిది. ఏటీఎంలకు వెళ్తాము,
సింపుల్గా ఏటీఎం కార్డు పెడతాము, మనకు పిన్ కోడ్, మన పిన్ నెంబర్ కొడితే కనుక ఆటోమేటిక్గా మనకు కావాల్సిన డబ్బు వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఏటీఎంకి వెళ్ళడం. ఆ ఏటీఎంలకు కూడా ఇప్పుడు మనం చూస్తే చాలా చోట్ల క్యూలో నిలబడుతున్నారు. కొన్నిసార్లు ఏటీఎంలు ఎక్కడెక్కడ మొరాయిస్తాయి, అంటే పని చేయవన్నమాట. ఇంకా చాలామంది ఏమవుతున్నారంటే దానికి కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. టెక్నాలజీ పరంగా రోజు రోజుకు మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. వాస్తవంగా చాలా సింపుల్గా ఏటీఎంలోకి వెళ్తే ఏటీఎం కార్డు పెడితే మనకు చాలా వచ్చేస్తుంది అనమాట అమౌంట్. ఆ ప్రాసెస్లో కూడా కొద్దిసేపు నిలబడాలన్నా, అవి పని చేయకపోతే మళ్ళీ ఇంకొక ఏటీఎంకి వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకోవాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. దీనిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, గుర్తుపెట్టుకోవాలి, మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ భారతదేశానికి సంబంధించినటువంటి తంతి తపాలా వ్యవస్థ అనమాట డిపార్ట్మెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే హ్యూమన్ ఏటీఎంను ఇప్పుడు మనకు చాలా ఫేమస్ అనమాట. డోర్ డెలివరీ. ఏదైనా సరే మనం ఒకవేళ సెల్ ఫోన్లో మనం తీసుకొని ఏదైనా ఒకటి మనం ఏదైనా షాపింగ్లో కానీ ఏదైనా ఒకవేళ గొప్ప రెస్టారెంట్ల విషయంలో ఏవైనా మనము తీసుకోవాలంటే కనుక ఇంకా డోర్ డెలివరీ ద్వారా మనం తీసుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఆ డోర్ డెలివరీలో వాళ్ళు మనకు కావాల్సినటువంటి వాటిని ఇచ్చేసి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది తీసుకొని వెళ్ళిపోతారు. అది డోర్ డెలివరీ అనమాట. చూడండి, ఏటీఎంలు ఈరోజు మనం లాక్డౌన్ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఎక్కువగా మనకి ఏమవుతుంది అంటే కనుక చాలా సమస్య, కోవిడ్-19 ప్రభావము, లాక్డౌన్ సమస్య విపరీతంగా ఉంది. ఈ లాక్డౌన్ సమయం లాంటి సమయాలలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది హ్యూమన్ ఏటీఎం. ఎవరు దీన్ని అంటే కనుక ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఏమి లేదు దీంట్లో. హ్యూమన్ ఏటీఎం అంటే మానవుడు మన ఇంటికే వస్తాడు, అంటే మనిషి, హ్యూమన్ అంటే మనిషి మన ఇంటికి వచ్చేసి డోర్ డెలివరీ ద్వారా మనకు కావాల్సిన అమౌంట్ ఎంతైతే అమౌంట్ కావాలో అది ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డు ఉంటుంది. ఆ ఏటీఎం కార్డును ఓకేనా వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్, మిషన్స్ ఇస్తారనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఏవైనా మిషన్స్ ఉంటాయన్నమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన చేత రాయించుకొని వాళ్ళు మనకి ఎంతగా 10,000 వరకు, ఎన్ని వేల వరకు అంటే కనుక ఇది 10,000 రూపాయల వరకు ఈ నగదును వాళ్ళు ఇవ్వడం జరుగుతుందంట. ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా థంబ్నెయిల్ ఓకేనా. మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే కనుక వాళ్ళు మిషన్ తీసుకొని వస్తారు మన వేలి ముద్రలతో. మనం ఈరోజు చూస్తున్నాం సచివాలయాలు ఇట్లాంటి వాటిలో కూడా రోజు పోయి మనము వేలి ముద్రలు వేయాలి ఓకేనా. ఇట్లాంటివన్నీ మనకు ప్రాసెసెస్ ఉంటాయి అన్నమాట, కొన్ని ప్రాసెసెస్. ఆ ప్రాసెస్ అన్నీ కూడా పూర్తి చేసుకొని వాళ్ళు మనకు కావాల్సిన అమౌంట్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా హ్యూమన్ ఏటీఎం అనమాట ఓకేనా. ఏటీఎం డబ్బు పరంగా మనిషే వచ్చి మన ఇంటికి వచ్చేసి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది మనకు హ్యూమన్ ఏటీఎం అంటే పేరులోనే ఉంది. అంతర్లీనంగా మన విషయాన్ని ఇక్కడే హెడ్డింగ్లోనే చదివితే సరిపోతుందన్నమాట ఓకేనా. ఇది మనకు హ్యూమన్ ఏటీఎం. జాతీయ అంశాల్లో మొట్టమొదటి అంశం మనం ఈరోజు చూసింది హ్యూమన్ ఏటీఎం అనమాట. అదేవిధంగా ఈరోజు మరొక అంశం, ఒక ఇన్స్టిట్యూట్ పేరు మనకు కొత్తగా పరిచయం అవుతోంది. వాడియా ఇన్స్టిట్యూట్ గుర్తుపెట్టుకోవాలి. వాడియా ఇన్స్టిట్యూట్ హిమాలయాలకు సంబంధించినటువంటిది అనమాట. హిమాలయ్ జియాలజీ అనేటువంటి ఇన్స్టిట్యూట్. సెర్చ్ చేయొచ్చు మీరు గూగుల్లో కావాలంటే. ఇన్స్టిట్యూట్ మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ అనే ప్రాంతంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. హిమాలయాలకు సంబంధించి డెహ్రాడూన్ అనే ప్రాంతం చాలా ఫేమస్ ప్రాంతం. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ రాజధాని అనమాట. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, ఇక్కడ ఉంటుందన్నమాట అది. వాడియా ఇన్స్టిట్యూట్ అంటే హిమాలయాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాటి పరంగా పరిశోధనలు చేసేటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. పరిశోధనలు అంటే హిమాలయాలకు సంబంధించి కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వాడియా ఇన్స్టిట్యూట్ హిమాలయ జియాలజీ అంటే భౌగోళిక పరంగా హిమాలయాలు ఉన్నాయి మనకు. ఆ భౌగోళిక పరంగా ఉన్నటువంటి హిమాలయ విషయాలను అక్కడ పరిశోధన చేయడం జరుగుతుంది. వాడియా ఇన్స్టిట్యూట్కి సంబంధించింది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ అనమాట. మనకి హిమాలయాలు తెలుసు, మన భారతదేశం 3 రకాల హిమాలయాలు కనిపిస్తాయి. పై వైపున ఉన్నత హిమాలయాలు, మధ్య హిమాలయాలు, దానికి దిగువ హిమాలయాలు. గుర్తుపెట్టుకోవాలి. ఎగువ హిమాలయాలు, మధ్య హిమాలయాలు, దిగువ హిమాలయాలు అంటారు. లేదా ఉన్నత హిమాలయాలు, మధ్య హిమాలయాలు, దిగువ హిమాలయాలు అని పిలుస్తారు ఓకేనా. సరే, హిమాలయాల గురించి మనకు జాగ్రఫీలో వస్తాయి. 2వ చాప్టర్
భౌగోళిక స్వరూపం అనే ఒక చాప్టర్ ఉంటుంది, అందులో హిమాలయాల గురించి మనం చదువుతాం. అక్కడ హిమాలయాలు ఇప్పుడైతే లడఖ్ నుంచి మొదలు, లడఖ్ అనేది కేంద్రపాలిత ప్రాంతం. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి అని చదివేవాళ్ళం, ఇప్పుడు లడఖ్ నుంచి అని చదవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్ను వేరు చేశారు, లడఖ్ ఇంకా పై వైపున ఉంటుంది. లడఖ్ నుంచి మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్, లాస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఈశాన్య రాష్ట్రాలు, అక్కడి వరకు ఉంటాయి హిమాలయాలు. చాలా చాలా గొప్ప ప్రాంతాలు, ఆ మధ్యలో అంతా కూడా గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఉంటాయి, గొప్ప గొప్ప వేసవి విడిది కేంద్రాలు ఉంటాయి, గొప్ప గొప్ప పర్యాటక కేంద్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఆ ప్రదేశాల్లో అనమాట. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది, సిమ్లా, కులు, మనాలి, లడఖ్లో అయితే లడఖ్, జమ్మూ కాశ్మీర్లో అయితే శ్రీనగరు, లడఖ్లో అయితే లేహ్, ఉత్తరాఖండ్లో అయితే డెహ్రాడూను, నైనిటాలు, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ గొప్ప గొప్ప వేసవి విడిది కేంద్రాలు. ఉత్తరాఖండ్లో గర్వాల్ అనే ప్రాంతం కూడా చాలా ఫేమస్. గర్వాల్ గంగా నది పుట్టే ప్రదేశం, అలకనంద, భగీరథ అనే నదుల కలయిక. సరే, అదంతా వేరే విషయం, జాగ్రఫీలో వస్తుంది మీకు. సరే, వాడియా ఇన్స్టిట్యూట్ హిమాలయన్ జియాలజీ, దీని ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్. ఇది ఈరోజు ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే కనుక, మనకి హిమాలయాల్లో చూస్తే అక్కడక్కడ కొన్ని వేడి నీరు వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు హిమాలయాలు అంటే చాలా చల్లటి ప్రాంతం, అటువంటి చల్లటి ప్రాంతాల్లో అక్కడక్కడ మనం చూస్తే భూమి నుంచి భూమి లోపల నుంచి పైకి నీళ్ళు వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే చాలా హాట్ వాటర్ అనమాట, వేడి నీళ్ళతో కూడి ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. కానీ దీనిని ఏమని పిలిచచ్చు అంటే కనుక, ఈ వేడి నీటిని మనం ఏమని పిలిచచ్చు అంటే కనుక జియో థర్మల్ స్ప్రింగ్స్ అనొచ్చు అనమాట. జియో అంటే భౌగోళిక సమాచారం, జియో. థర్మల్ అంటే ఉష్ణోగ్రతకు సంబంధించిన విషయం, థర్మల్. ఈ వేడి నీరు అంటే థర్మలే, ఓకేనా, థర్మల్. స్ప్రింగ్స్ అని పిలుస్తారనమాట వాటిని. ఇటువంటి వాటిపైన పరిశోధన చేస్తూ ఉందంట. అంటే హిమాలయాలలో అక్కడక్కడ మనకు వేడి నీరు వస్తూ ఉందన్నమాట. ఆ వేడి నీరు చాలామంది స్నానాలు చేస్తూ ఉంటారు, పర్యాటకస్తులు, పర్యాటకానికి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ స్నానాలు కూడా చేస్తూ ఉంటారంట ఈ నీళ్ళతో, వేడి నీళ్ళతో. కొన్ని అసలు స్నానాలు చేయలేని పరిస్థితి, అంత హాట్ ఉంటాయి, హాట్ వాటర్ ఎక్కువగా ఉంటాయి అనమాట, ఓకేనా. దాని టెంపరేచర్ ఎక్కువగా ఉండి స్నానానికి కూడా పనికిరావంట. సరే, మంచిది అనేటువంటి ఫీలింగ్ అనమాట. భూమి నుంచి రావడం అంటే అది దైవ నిర్ణయం అనమాట. వాటితో స్నానం చేస్తే మంచి జరుగుతుంది అనేటువంటిది అక్కడ తీర్థయాత్రికుల యొక్క ఒక ఆలోచన, దానివల్ల స్నానాలు చేస్తారంట. ఇవి ఏంటి అనేటువంటి విషయాలపైన ఈరోజు ఒక ఇన్స్టిట్యూట్ మనకేం చేస్తుందంటే పరిశోధన చేస్తూ ఉందన్నమాట. అందుకని ఈరోజు అది వార్తల్లో నిలిచింది, ఓకేనా. కాబట్టి కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూట్ను మనం ఏదైనా ఉన్నప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి అడవులు చాలా ఫేమస్ కదా. ఈ అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఇదే చెప్పాలి నువ్వు. అటవీ పరిశోధనా కేంద్రం, ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ కూడా డెహ్రాడూన్లోనే ఉంటుంది. ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ కూడా. ఇది జియో థర్మల్ స్ప్రింగ్స్కు సంబంధించినటువంటి సమాచారం. దానిపైన పరిశోధన చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏదంటే వాడియా ఇన్స్టిట్యూట్ హిమాలయన్ జియాలజీ వాళ్ళు. దాని ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్. ఇది ఈరోజు జాతీయ అంశాల్లో ఒక అంశం అన్నమాట. ఇక ఈరోజు మరొక అంశం, జాతీయ అంశాల్లో భాగంగా ఈ వేస్ట్, గుర్తుంచుకోవాల్సిన సమాచారం ఇది కూడా. ఈ వేస్ట్ అన్ని కొత్త విషయాలు ఈరోజు మనకు తారాసపడతాయి, కాబట్టి మనం ఖచ్చితంగా వీటి గురించినటువంటి సమాచారం చదువుకోవాలి. ఈ అంటే ఎలక్ట్రానిక్, మనకు తెలుసు. ఈ అని ఎక్కడైనా వచ్చినప్పుడు మనకి ఎలక్ట్రానిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. ఈరోజు వ్యర్థ పదార్థాలు, దానికి సంబంధించిన సమస్య చాలా పెద్ద సమస్య ప్రభుత్వాలకు అనమాట. రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలకు కావచ్చు, చాలా తలనొప్పిగా మారిన సమస్య వ్యర్థాలు. ఈ వ్యర్థాల వలన ఏమవుతుందంటే కనుక కాలుష్యం, వాతావరణం బాగా దెబ్బతింటుంది. కాలుష్యం బాగా పెరిగిపోవడం, వాతావరణం బాగా దెబ్బతినడం, ఇదంతా మనం చూస్తామన్నమాట. దానివల్ల రాను రోజుల్లో తీవ్ర పరిణామాలు మనం ఎన్నుకుంటాం. అంటే వాతావరణ పరంగా దెబ్బతిన్నప్పుడు వర్షాలు కూడా మనకు ఎట్లా పడితే అట్లా, మనకు కాలాల పరంగా కాకుండా వేరే కాలాలు రావడము, మనకు అన్ని రకాల సమస్యలు ఉంటాయన్నమాట. వాతావరణం అనేటువంటి దెబ్బతిన్నప్పుడు మనకు ప్రకృతి విలయతాండవం చేస్తుందన్నమాట. వరదలు, సునామీలు, తుఫాన్లు ఇలాంటివన్నీ మనకు రావడం జరుగుతుందన్నమాట. దీనివల్ల మనకు మంచిది కాదనమాట, ఓకేనా. చాలా పెద్ద సమస్య ఇదంతా కూడా. సరే, ఈరోజు వ్యర్థాలు అనేటువంటిది పెద్ద సమస్య అంటున్నాం. ఈరోజు మనం చదువుకునేటువంటి వ్యర్థాలు ఏంటంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యర్థాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఎలక్ట్రానిక్ అంటే
ఈరోజు అందరూ కూడా అప్డేట్గా మనము సెల్ ఫోన్ కావచ్చు, సెల్ ఫోన్ విషయంలో కూడా ఏదైనా కొత్తగా మనకు రిలీజ్ అయితే కనుక దాన్నే తీసుకోవాలనుకుంటూ ఉంటాం మనం. ముఖ్యంగా యువతరం ఎక్కువగా ఏదైనా కొత్త సెల్ ఫోన్ వచ్చినప్పుడు పాత సెల్ ఫోన్ను పక్కన పడేయడం, కొత్త సెల్ ఫోన్ వాడడం జరుగుతుంది. ఒక సెల్ ఫోనేనా అంటే కాదు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా కావచ్చు ఎలక్ట్రానిక్ వ్యర్థాల కిందకే వస్తాయి. పాతవన్నీ కూడా మనం పక్కన పడేస్తాం, కొత్తవన్నీ వాడుతూ ఉంటాం. ఒక సెల్ ఫోన్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇంకా మనం ఇళ్లలో వాడుకునేటువంటి ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పాతవి మూలన పడిపోతూ ఉంటాయి, కొత్తవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అప్డేట్గా. ఇవన్నీ కూడా మనకు పాడైపోతాయి అన్నమాట. కొద్ది రోజుల తర్వాత ఆ పరికరాలు ఏమవుతాయంటే కనుక అందులో ఉన్నటువంటి అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ వైర్లు కావచ్చు, అందులో వాడినటువంటి చిప్పులు ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. కంప్యూటర్ల చిప్పులో ఏది వాడతాం మనం? సిలికాన్ వాడతాం. అట్లా చాలా చాలా మూలకాలు ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా చాలా మూలకాలు ఉంటాయి. ఇవి మనకు వేడి ఉష్ణోగ్రత ఎక్కువగా అయితే కనుక దానివల్ల ఏమవుతాయి? అవి కాలుష్యంలో కలిసిపోతాయి, వాతావరణంలో కలిసిపోతాయి అన్నమాట. అవన్నీ కూడా వాతావరణంలో కలిసిపోయి కాలుష్యం అనేటువంటిది పాడు కావడం జరుగుతుందన్నమాట. అంటే కాలుష్యం ఎక్కువగా మనకు కావడం జరుగుతుందన్నమాట. వాతావరణం బాగా దెబ్బతినడం జరుగుతుంది. దాని కారణం చేత ఎన్నో మనము పర్యాయాలు ఎదుర్కొంటాం అన్నమాట. కాబట్టి ఇది ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్, ఎలక్ట్రానిక్ పరికరాల పరంగా ఏర్పడేటువంటి వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధంగా కొంతమంది శాస్త్రవేత్తలు అంటే వాతావరణానికి దెబ్బతినకుండా ఉండే విధంగా బ్యాక్టీరియాలను సృష్టి చేయబోతున్నారు అన్నమాట. కొత్త బ్యాక్టీరియాలను సృష్టి చేయబోతూ ఉన్నారు అనమాట. ఓకేనా? ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి? డీకంపోజ్ చేస్తాయంట. అంటే వాతావరణానికి దెబ్బతినకోకుండా ఆ ప్రోడక్ట్లకు సంబంధించిన విషయంలో ఆ బ్యాక్టీరియాలు పనికి వస్తాయన్నమాట. ఓకేనా? ఎవరు ఏ యూనివర్సిటీ వాళ్ళనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. పట్నాగర్ వ్యవసాయ శాస్త్రవేత్తలంట. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉంటుందంట. ఇక పట్నాగర్ అనే విశ్వవిద్యాలయం అనేటువంటిది ఇదే ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ముందు ఉత్తరాఖండ్ విషయం చదువుకున్నాం మనం. మళ్ళీ ఉత్తరాఖండ్ విషయంలో పట్నాగర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్తగా బ్యాక్టీరియాలను సృష్టించారంట. ఈ బ్యాక్టీరియాలు ఎందుకు ఉపయోగపడతాయంటే కనుక ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధంగా చేస్తాయంట. డీకంపోజ్ చేసి వాతావరణాన్ని దెబ్బతినకుండా చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించారంట పట్నాగర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉత్తరాఖండ్కు చెందినటువంటి శాస్త్రవేత్తలు. కొత్త బ్యాక్టీరియాలను సృష్టించడం జరిగింది. ఇక బ్యాక్టీరియాలు అంటే మనకు వ్యాధులను కలుగజేసేటువంటివే కాదు, ఉపయోగకరంగా కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు చెప్పే బ్యాక్టీరియాలను కూడా ఉపయోగకరంగా ఉండేటువంటివే. ఓకేనా? రైట్. ఇది మనకు ఒక సమాచారం ఈరోజు. అదేవిధంగా ఈరోజు గుజరాత్ రాష్ట్రం, ఆల్రెడీ గుజరాత్కు సంబంధించి 2 విషయాలు చదువుకున్నాం ఇటీవలనే మనం. ఒకటేంటి? ఎవరైనా మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల ఫైన్. అది కూడా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం. ఇదివరకు మనం చదువుకున్నాం. ఇదే గుజరాత్లో ఒక పన్నును మొట్టమొదటి రాష్ట్రంగా ఎత్తేసారనమాట. వస్తు పన్ను మరియు సర్వీస్ ట్యాక్స్ అనమాట, సేవా పన్ను. ఈ 2 పన్నులను ఎత్తేసిన మొట్టమొదటి రాష్ట్రంగా రికార్డులో ఎక్కింది గుజరాత్. ఎందుకు? కొత్త నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టుకొని ఆ నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఆ పారిశ్రామికవేత్తలకు, కొత్తగా ఎవరైనా పరిశ్రమలు పెట్టే వాళ్లకు ఈ రకమైనటువంటి అవకాశం ఇచ్చారనమాట. సేవా పన్నును మరియు ఇంకోటేంటి? వస్తు పన్ను అనమాట. గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఎత్తేసిన రాష్ట్రం గుజరాత్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇక ఈరోజు గుజరాత్ మరొక విషయంలో వార్తలు నిలిచిందనమాట. నూతన పారిశ్రామిక విధానం గుజరాత్ 2 డేస్ బ్యాకే ప్రవేశపెట్టిందనమాట. ఓకేనా? రైట్. ఈరోజు ఎందుకు గుజరాత్ వార్తలు నిలిచిందంటే కనుక ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోవాలి, కిసాన్ అంటే ఇంక రైతులకు సంబంధించిన విషయం. సహాయ్ పేరులోనే ఉంది. అంతర్లీనంగా విషయాన్ని మనం గ్రహిస్తే ఆ పాయింట్ వచ్చేస్తుంది. కిసాన్ సహాయ్ అంటే సహాయం. ఎవరికి సహాయం? రైతులకు సహాయం. యోజన అంటే ఉపయోగం. ఇప్పుడు యోజన అనేటువంటి పేరు కనిపిస్తుంది మనకు లాస్ట్లో. ఓకేనా? ఇవి అంతర్లీనంగా పథకం పేరు మనం గమనిస్తే కనుక ఆటోమేటిక్గా దానికి ఉన్నటువంటి ఉద్దేశం వచ్చేస్తుంది. ఏంటి ఆ ఉద్దేశం? ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన. ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, మన కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి స్కీమును అమలు చేస్తూ ఉంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఒకటి ఉంది కేంద్ర ప్రభుత్వంది. ఫసల్ బీమా యోజన ఏం చేస్తుంది? ఫసల్ బీమా యోజన అంటే రైతులకు బీమా సౌకర్యాన్ని కలగజేస్తుంది అన్నమాట. రైతులకు సంబంధించి బీమా సౌకర్యాన్ని కలగజేస్తుందన్నమాట. గుర్తుంచుకోవాలి.
ఓకేనా. ఏంటిది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఇది మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం. సేమ్ టు సేమ్ అలాగనే ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన, ఇది కూడా బీమా సౌకర్యమే. వ్యవసాయ రైతులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పించేటువంటి వెసులుబాటు అనమాట. ఈరోజు బీమా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక మనకు ఏదైనా మనము వెహికల్స్ కొన్నప్పుడు కూడా బీమా చేయించుకుంటాం, ఇన్సూరెన్స్ అంటాం కదా. ఇన్సూరెన్స్ మనకి ఎల్ఐసి అనేటువంటిది కూడా దేశంలో చాలా ఫేమస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. మనుషులకు బీమా ఉంది. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినా లేకుంటే మామూలుగా చనిపోయినా మనం ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనకు వెహికల్స్ ఒక కారు కొన్నా ఒక స్కూటర్ కొన్నా మనం బీమా చేయించుకుంటాం, ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. ఎందుకంటే తిరిగి అమౌంట్ వచ్చేస్తుంది మనకన్నమాట. అదేవిధంగా ఇక్కడ రైతులకు సంబంధించి కూడా చాలా ఫేమస్గా బీమా సౌకర్యం కల్పించాలని గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బీమా సౌకర్యాన్ని కల్పించే విధంగా ఒక పథకాన్ని ప్రారంభించాడు, ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన. ఇది మన గుజరాత్ రాష్ట్రం. ఈరోజు గుజరాత్ అనగానే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవ్ప్రీత్. గుజరాత్ రాష్ట్రం ఆచార్య దేవ్ప్రీత్ ఉన్నారు, ఆచార్య దేవ్ప్రీత్. గుజరాత్ రాజధాని గాంధీనగర్. హైకోర్టు అహ్మదాబాద్. గుజరాత్ రాజధాని తెలుసు గాంధీనగర్ అని. హైకోర్టు అయితే అహ్మదాబాద్ హైకోర్టు. రాష్ట్ర భాష గుజరాతీ భాష. ఓకే. ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన అంటే ఈరోజు గుజరాత్ గుర్తుకు రావాలి మనందరికీ. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్గా గుజరాత్ గుర్తుకు రావాలి. బీమా సౌకర్యాన్ని కల్పించేటువంటి సౌకర్యం. దాదాపు 1800 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందంట. 1800 crores, 1800 కోట్ల రూపాయలు కేటాయించారంట. ఎంతమందికి? 56 లక్షల మంది రైతులకు ఉపయోగపడే విధంగా 56 లక్షల మంది రైతులకు ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తారంట. గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్గా మనం ఈరోజు తెలుసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ ఈరోజు మరొక రాష్ట్రం ఈరోజు వార్తలు నిలిచింది. ఆ రాష్ట్రం ఏంటో చూద్దాం. అస్సాం అనేటువంటి రాష్ట్రం ఈరోజు వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన సమాచారం కూడా చూద్దాం. గుజరాత్ చూసినాం, ఇప్పుడు నెక్స్ట్ అస్సాం సంబంధించిన సమాచారం. రెగ్యులేషన్. అస్సాం ఎందుకు వార్తల్లో నిలిచిందంటే కనుక రెగ్యులేషన్ ఆఫ్ ఫీజ్ రూల్స్ అనమాట. రెగ్యులేషన్ ఆఫ్ ఫీజ్ రూల్స్ అనమాట. దేనికి సంబంధించినటువంటి రూల్ ఇది? దేనికి సంబంధించినటువంటి రూల్ అంటే పరిపాలన. రూల్ అంటే ఏదైనా పరిపాలించేటప్పుడు ఒకటి చేసేటువంటి విషయం అనమాట రూల్. రెగ్యులేషన్ ఆఫ్ ఫీజుల విషయంలో ఈ దేనికి సంబంధించి ప్రైవేటు పాఠశాలకు ప్రైవేట్ కళాశాలలకు సంబంధించినటువంటి ఫీజు విషయంలో చేసినటువంటి రూల్ అనమాట. నాన్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కానిదనమాట. నాన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సొసైటీస్ పైన. ఎడ్యుకేషన్ అంటే విద్యకు సంబంధించినటువంటి సొసైటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సమాచారం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. నాన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ, విద్యకు సంబంధించి ప్రైవేటివి ఏవైతే ఉంటాయో వాటిపైన అస్సాం రాష్ట్రం ఒక రూల్ పాస్ చేసింది అనమాట. రెగ్యులేషన్ ఆఫ్ ఫీజ్ రూల్స్ అనమాట. దీనికి సంబంధించి ఒక కమిటీలను వేస్తూ ఉందన్నమాట. చాలా గొప్ప కమిటీలను చాలా కమిటీలను వేస్తూ ఉంది. మొట్టమొదటి రాష్ట్రంగా గుర్తింపు అనమాట. అలాగా ఈరోజు మనం చూడొచ్చు, విద్య అనేటువంటిది మనకు డబ్బుతో కూడుకున్నటువంటిదే. ఇప్పుడు మనకు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, గవర్నమెంట్ కళాశాలలు ఉన్నాయి. గవర్నమెంట్ అంటే ఉచితమే. అది కళాశాలలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఉచిత విద్యనే. గవర్నమెంట్ పరంగా ఇచ్చేదంతా కూడా ఉచిత విద్య ఉంటుంది. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వాటిలో అయినా కూడా ఉచిత విద్య అనేటువంటిది ఉంటుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ మనం చూడొచ్చు, ప్రైవేట్ కాలేజీలు మనం చూడొచ్చు. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకమైన ఫీజు, ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫీజులు ఉంటాయి. కాబట్టి ఫీజులను క్రమబద్ధీకరించాలా. రోజు రోజుకు ఫీజులు పెంచుకుంటూ పోతున్నారనమాట. లక్షల్లో కూడా ఉన్నాయి మనకు ఫీజులు. కొన్ని కాలేజీల్లో చేరాలంటే లక్షల్లో కూడా ఫీజులు ఉన్నాయి. కాబట్టి కళాశాలల పరంగా ఏ కళాశాలలకు ఎంత ఫీజు, తక్కువ విద్యను అందించేటువంటి కళాశాలలు ఉంటాయి, ఉన్నతమైనటువంటి విద్యను అందించే కళాశాలలు ఉంటాయి. స్కూల్స్ పరంగా కూడా ప్రైవేట్ పరంగా చిన్న స్కూల్స్ ఉంటాయి, పెద్ద స్కూల్స్ ఉంటాయి అన్నమాట. అందులో అన్ని సౌకర్యాలు కలిగినటువంటి స్కూల్స్ కూడా ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్. కాబట్టి ఈరోజు కమిటీలను వేస్తూ ఉంది అస్సాం రాష్ట్రం. ఆ ఫీజులను నిర్ణయించే విధంగా, అంటే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకమైన ఫీజు కాకుండా
ప్రైవేట్ కళాశాలలో కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో కావచ్చు. అంటే నాన్ గవర్నమెంట్ అంటున్నాం. నాన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సొసైటీస్ పరంగా ఒక గొప్ప నిర్ణయం ఈరోజు. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా రావాలి ఖచ్చితంగా ఈ విధంగా. అంటే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకమైన ఫీజు లేకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను ఆధారంగా చేసుకొని కమిటీలను వేసి ఏ కాలేజీలకు ఎంత ఫీజు వసూలు చేయాలా అనేది, ఏ స్కూళ్ళకు సంబంధించి ఎంత ఫీజులు వసూలు చేయాలనేది అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అన్ని రాష్ట్రాలు కూడా రావాలని కోరుకుందాం. ఈరోజు అస్సాం రాష్ట్రం ఫస్ట్ స్టెప్ వేయడం జరిగింది దీని పరంగా. ఓకేనా, అస్సాం రాష్ట్రం. సరే, అస్సాం గురించి మనం చూస్తే అస్సాం రాజధాని దిస్పూర్. అస్సాం హైకోర్టు గౌహతి హైకోర్టు అనమాట, గౌహతి. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే సర్బానంద సోనోవాల్ అని గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీకి చెందినవాడు సర్బానంద సోనోవాల్. ఇదివరకు క్రీడా మంత్రిగా పనిచేశాడు, కేంద్ర క్రీడా మంత్రిగా కూడా సర్బానంద సోనోవాల్ పనిచేశాడు. సరే, అస్సాం రాష్ట్ర గవర్నర్ ప్రజెంట్ ఎవరంటే కనుక జగదీష్ ముఖ్ అనమాట, జగదీష్ ముఖ్. అస్సాం రాష్ట్ర భాష అస్సామీ. అస్సాం రాష్ట్ర భాష అస్సామీ. అస్సాం అనేది చాలా ఫేమస్ అనమాట, గుర్తుంచుకోవాలి. అస్సాంతో 7 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటాయి. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం 7 అయితే అందులో అస్సాం ఒకటి. అస్సాంతో మిగతా ఈశాన్య రాష్ట్రాలన్నీ సరిహద్దు పంచుకుంటాయి. మణిపూరు, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, త్రిపుర ఇవన్నీ కూడా సరిహద్దు పంచుకుంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, అస్సాంతో సరిహద్దు పంచుకుంటాయి అవన్నీ కూడా. రైట్. అస్సాం అంటే కనుక ఆ రాష్ట్ర సమాచారంలో మనం కొన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం. రైట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం జౌళి శాఖ. మినిస్ట్రీ పరంగా ఈరోజు ఒక మినిస్ట్రీ గుర్తుపెట్టుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, టెక్స్టైల్ జౌళి మంత్రిత్వ శాఖ అంటారనమాట. కేంద్రానికి సంబంధించి జౌళి మంత్రిత్వ శాఖ ఎవరున్నారు ఇప్పుడు? స్మృతి ఇరానీ ఉంది. మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రి కూడా ఈమె. మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రి కూడా ఎవరంటే స్మృతి ఇరానీనే మనకు కనిపిస్తుంది, మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రి. ఈ స్మృతి ఇరానీ మరొక మంత్రిత్వ శాఖ కూడా ఈమె ఆధీనంలో ఉంది, అదే టెక్స్టైల్ అనమాట, జౌళి శాఖ. ఈరోజు మనం ఈమెకి సంబంధించిన సమాచారం ఏం చదువుతున్నామంటే కనుక ఈ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఒక బోర్డును తీసేయడం జరిగిందనమాట. బోర్డును తీసేయడం జరిగింది. కాటన్, ఆ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, కాటన్ అడ్వైజ్ ఇచ్చేటువంటిది అనమాట. ఓకేనా, బోర్డు అనేటువంటి ఒక బోర్డును తొలగిస్తున్నట్లుగా చెప్పడం జరిగిందనమాట. అంటే దీనికి సంబంధించి చాలా సంస్థలు ఉంటాయి. టెక్స్టైల్కి సంబంధించి సంస్థలు ఎక్కువగా ఉంటే లాభం లేదనమాట. సంస్థలు తక్కువగా ఉండాలా, పని ఎక్కువగా జరగాల. అది ఎక్కడైనా సంస్థలు తక్కువగా ఉండాలా, పని ఎక్కువగా జరగాలి. ఈ ఉద్దేశంతోనే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఏం చేసిందంటే కనుక తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక బోర్డును తొలగించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. కాటన్ అడ్వైజింగ్ బోర్డును తొలగించడం జరిగింది. కాటన్ అడ్వైజింగ్ బోర్డును తొలగించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు. ఎవరు ఆ మంత్రి అంటే స్మృతి ఇరానీ ఆ విషయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. ఇది మనకు ఒక మినిస్టర్ ఈరోజు దాని గురించిన సమాచారం అనమాట. ఈరోజు మరొక మంత్రిత్వ శాఖ గురించి మనం చెప్తాం. అందులో ఒక ఫ్రూట్ ముందు తెలుసుకుంటే కనుక తర్వాత ఆ మంత్రిత్వ శాఖ ఏది? కిన్నోవా ఫ్రూట్. ఈరోజు వార్తల్లో ఒక ఫ్రూట్, ఒక ఫలం గురించి మనం చదువుకుందాం. నిన్న చెప్పినటువంటి సమాచారంలో మనకు సొన్నరేటియా ఆల్బా అనేటువంటి ఒక మాంగ్రూవ్ వృక్షం గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఒక ఫ్రూట్, ఇది కిన్నోవా ఫ్రూట్ అనమాట. ఈ కిన్నోవా ఫ్రూట్ ఎక్కడ బాగా పండుతుంది అంటే పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో బాగా పండేటువంటి పండు అనమాట. ఇది ఇక్కడ పంజాబ్, హర్యానా అనేటువంటి ఈ 2 రాష్ట్రాల్లో బాగా పండే పంట అంట కిన్నోవా పండు. ఇది ఎక్కడ బాగా దీనికి గిరాకీ ఎక్కువ అంటే ముంబై, మహారాష్ట్రలో ముంబై అనే నగరం ఉంది కదా, అక్కడైనా సరే. అదేవిధంగా బెంగళూరు, కర్ణాటకలో బెంగళూరు ప్రాంతంలో, వెస్ట్ బెంగాల్లో కలకత్తా ప్రాంతంలో, ముఖ్యంగా బెంగళూరు, కలకత్తా ప్రాంతాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంట. దీనికి బాగా గిరాకీ అంట, బాగా అమ్ముడుపోతుంది, బాగా గిరాకీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ ప్రాంతాల్లో లోకల్లో అమ్మితే దీనికి పెద్ద గిరాకీ ఉండదు. పంజాబ్, హర్యానాలో అమ్మితే ఎవరు కొంటారు? అది అక్కడ విపరీతంగా ఆ పంట ఉంది
కాబట్టి అక్కడ ఎవరు కొనరు, కొన్నా కూడా చాలా తక్కువ రేటు ఉంటుందన్నమాట. అక్కడి వాళ్ళు కూడా తింటారు, కానీ పంట ఎక్కువగా అక్కడ బాగా పండడం వల్ల దానికి గిరాకీ బాగా తగ్గుతుంది, అది మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే కనుక దీన్ని వేరే చోటికి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. అంటే ఎక్కడైతే బాగా కొనుక్కుంటారో ఎక్కువ రేటుతో అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తారనమాట. బెంగళూరులో, కలకత్తాలో బాగా మోస్ట్ దీనికి వాల్యూ అంట, బాగా గిరాకీ ఎక్కువ అనమాట. కాబట్టి ఈ పండ్లను ఒకవేళ వాళ్ళు వెహికల్స్ పెట్టుకొని అక్కడికి పోవాలంటే చాలా కష్టం అనమాట. అక్కడికి వెళ్ళే లోపల దాని యొక్క లోపల ఉన్నటువంటి కంటెంట్ బాగా తగ్గిపోతుందంట. ఫ్రూట్ కదా ఇది ఒక ఆరెంజ్ లాగా ఉంటుంది. ఆరెంజే ఒక రకంగా చెప్పాలంటే ఆరెంజే ఇది, ఆరెంజ్ అనమాట. కమలా పండు ఉంటుంది, ఆ కమలా పండు లాగా ఉంటుంది, అది ఒక రకం అందులో. అంతే, కమలా పండులో ఒక రకం ఇది కిన్నోవా ఫ్రూట్. ఇప్పుడు ఆరెంజ్ సిటీ అని మనం నాగ్పూర్ని పిలుస్తాం, మహారాష్ట్రలో ఆరెంజ్ సిటీ అంటాం నాగ్పూర్. కమలా పండ్లు చాలా ఫేమస్ అనమాట మహారాష్ట్రలో, ఆరెంజ్ సిటీ అంటారు నాగ్పూర్ను. కానీ అక్కడ ఆ పండు ప్రఖ్యాతగాంచినది కాదు. కిన్నోవా ఫ్రూట్ అయితే అక్కడ దొరకదంట. పంజాబ్లో, హర్యానాలో బాగా ప్రసిద్ధి అనమాట. ఈ గిరాకీ ఉన్న ప్రాంతాలకు తీసుకొని పోవాలంటే ఖచ్చితంగా అక్కడ దాని లోపల ఉన్నటువంటి కంటెంట్ అనమాట అది బాగా తగ్గిపోతుంది. వాటర్ కంటెంట్ అంతా కూడా అక్కడికి వెళ్ళే లోపల తగ్గిపోతుంది, దాదాపు 30% వరకు. అది తీసుకొని పోవాలంటే, ఎక్స్పోర్ట్ చేయాలంటే అది బాగా తగ్గిపోతుందంట. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార వ్యవహారాలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ అనే మినిస్ట్రీ ఉంటుంది ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్. ప్రాసెసింగ్, ఆహార వ్యవహారాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఎవరున్నారంటే కనుక దానికి హర్మన్ ప్రీత్ కౌర్. ఎవరామె? హర్మన్ ప్రీత్ కౌర్ లేడీ, గుర్తుంచుకోవాలి. నిర్మలా సీతారామను, స్మృతి ఇరానీ, హర్మన్ ప్రీత్ కౌర్ వీళ్ళు మినిస్టర్లుగా ఉన్నారు కేంద్రంలో. నిర్మలా సీతారామన్ అంటే ఆర్థిక మంత్రి. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఎప్పటికీ మహిళనే ఉంటుంది, ఆమె ఎవరు? స్మృతి ఇరానీ. టెక్స్టైల్ కూడా ఆమె ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్గా ఎవరు అంటే హర్మన్ ప్రీత్ కౌర్ ఉంది. ఈమె వ్యవసాయ శాఖకు, అదేవిధంగా రైల్వే శాఖకు ఒక లేఖ రాసిందంట. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు నరేంద్ర సింగ్ తోమర్. ఇతనే గ్రామీణాభివృద్ధి మంత్రి కూడా. వ్యవసాయ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, తాగునీరు, దీనికంతా మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమరే అనమాట. నరేంద్ర సింగ్ తోమర్. ఈ నరేంద్ర సింగ్ తోమర్కు లేఖ రాసిందంట. అదేవిధంగా రైల్వే మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్కు ఒక లేఖ రాసిందంట. పీయూష్ గోయల్కు ఒక లేఖ రాసింది. ఎవరు పీయూష్ గోయల్? రైల్వే మంత్రి. ఓకేనా? ఆహార వ్యవహారాల మంత్రి వీళ్ళిద్దరికి లేఖ రాసింది. ఏ విషయంలో లేఖ రాసిందంటే కిన్నోవా ఫ్రూట్ విషయంలో లేఖ రాసిందంట. మనకి ఇటీవలనే ఏ రైలు ప్రారంభించబడింది రైతులకు సంబంధించి? రైతులకు సంబంధించినటువంటి చాలా రకాల కూరగాయలను, క్యారెట్ కావచ్చు, ముల్లంగి కావచ్చు, ఇక్కడ వంకాయలు, బెండకాయలు, ఇట్లా రకరకాల కూరగాయలను ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకువెళ్ళే రైలు. అదేవిధంగా రకరకాల పండ్లను తీసుకువెళ్ళే రైలు అనమాట. అదే కిసాన్ రైలు. కిసాన్ రైలు మహారాష్ట్ర నుంచి బీహార్ వరకు మొట్టమొదటి కిసాన్ రైలు నడిచింది, మనకు తెలుసు. మహారాష్ట్ర నుంచి బీహార్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్ మన దేశంలో ఇప్పుడు ప్రజెంట్. కిసాన్ రైలు కావచ్చు, మరొకటి ఏంది, వ్యాపారమాల ఎక్స్ప్రెస్. చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం ప్రారంభించబడిన రైలు అయితే వ్యాపారమాల ఎక్స్ప్రెస్. రైతులకు సంబంధించిన వస్తువులను తీసుకువెళ్ళడంలో కిసాన్ రైలు అన్నమాట. అది మహారాష్ట్ర నుంచి బీహార్ వరకు. మహారాష్ట్రలోని ఏ ప్రాంతం నుంచి బీహార్లోని ఏ ప్రాంతం వరకు అనేది మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇటీవల చదువుకున్నటువంటి విషయం ఖచ్చితంగా గుర్తుంటుంది మీకు, కాబట్టి అది కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్. ఈరోజు అబోహర్ అనే ప్రాంతం పంజాబ్లో ఉందంట. ఇంకా పంజాబ్ రాష్ట్రంలో చాలా గొప్ప ప్రాంతం అంట అబోహర్. ఈ అబోహర్ అనే ప్రాంతంలోనే ఈ కిన్నోవా ఫ్రూట్ బాగా ప్రసిద్ధి అంట. ఈ అబోహర్ నుంచి బెంగళూరుకు ఒక రైలు, ఇదే అబోహర్ నుంచి కలకత్తాకు ఒక రైలు, కిసాన్ రైలును ప్రారంభించండి అని వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్కు, రైల్వే మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ను కోరడం జరిగిందన్నమాట. అబోహర్ అనేది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఈ అబోహర్ నుంచి కలకత్తాకు ఒక రైలు, ఈ అబోహర్ నుంచి బెంగళూరుకు ఒక రైలు. ఏ పండ్లకు సంబంధించి కిన్నోవా ఫ్రూట్స్ను అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా 2 రైళ్లను స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా రైళ్ళు కూడా లాభాల బాటన పడతాయి అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఇది మనకు ఇంకొక మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తుపెట్టుకోవాలి.
ఈరోజు ఒక్క రెండు విషయాలు మనం ఈరోజు గుర్తుపెట్టుకుందాం. మహిళలకు సంబంధించిన సమాచారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఈరోజు సుప్రీంకోర్టు ఏ విషయంలో తీర్పు ఇచ్చింది అంటే రెట్రో స్పెక్టైర్ అనేటువంటి విషయంలో ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇది చదివే ముందు మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. హిందూ వారసత్వ చట్టం అనేటువంటిది మన భారతదేశంలో పార్లమెంటు చేసిన చట్టం. చట్టాలు ఎవరు చేస్తారు? కేంద్రం పరంగా ఉన్నటువంటి విషయాలంటే పార్లమెంటే చేస్తుంది. హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరం చేయబడిన చట్టం ఇది అంటే 1956లో ఎవరు ప్రధానమంత్రి? ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉంటాడు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే హిందూ వారసత్వ చట్టం అనేటువంటి ఒక చట్టం చేయబడింది. గుర్తుపెట్టుకోవాలి, హిందూ వారసత్వ చట్టం మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 1956లో చేస్తారనమాట. ఈ చట్టం ప్రకారం ఎవరైతే వారసులుగా ఉంటారో ఆ వారసుల్లో పురుషులైనా స్త్రీలైనా సరే వాళ్ళకు రావాల్సినటువంటి ఆస్తి ఉంటుంది కదా, ఈ ఆస్తిని ఇద్దరికీ వర్తిస్తుంది అన్నమాట. పురుషులకు వర్తిస్తుంది, స్త్రీలకు వర్తిస్తుంది సమానంగా. ఇది హిందూ వారసత్వ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. వారసులకు పేరులోనే ఉంది, అంతర్లీనంగా ఆ పాయింట్ని మీరు గ్రహించాలి. వారసత్వ చట్టం అంటున్నాం. ఎవరికైనా దంపతులకు వారసులు ఉంటారు, అది పురుషులైనా ఉండొచ్చు, స్త్రీలైనా ఉండొచ్చు. ఎవరైనా సరే వారసులు ఉంటే కనుక వాళ్లకు సమాన ఆస్తి రావాలన్నమాట, సమాన ఆస్తి రావాలి. అది హిందూ వారసత్వ చట్టంలో ఉన్నటువంటి అంశం. ఈ చట్టాన్ని 2005 సంవత్సరంలో సెప్టెంబర్ 9వ తారీఖున 2005 సెప్టెంబర్ 9వ తారీఖున ఈ చట్టాన్ని సవరణలు చేయడం జరిగింది, కొన్ని మార్పులు చేయడం జరిగిందనమాట. గుర్తుంచుకోవాలి, కొన్ని మార్పులు చేశారు. ఎప్పుడు? హిందూ వారసత్వ చట్టాన్ని 1956 చట్టాన్ని 2005 సెప్టెంబర్ 9వ తారీఖున పార్లమెంటు కొన్ని సవరణలు చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఈరోజు సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి అంశం ఏదంటే కనుక రెట్రోస్పెక్టైర్ అనేటువంటి విషయం పైన ఒక తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. 2005 కంటే ముందు, ఎప్పుడు? 2005 కంటే ముందు అంటే చట్టం సవరణ వచ్చింది ఎప్పుడు? 2005 సెప్టెంబర్ 9 అనమాట. అంతకంటే ముందు ఒకవేళ తండ్రి చనిపోతే లేదా కుమార్తె చనిపోతే అది వర్తిస్తుందా లేదా ఆస్తి అనేది ఇక్కడ ఒక కేసు అనమాట ఇది. ఓకేనా? 2005కు ముందు తండ్రి చనిపోయినా లేదా కుమార్తె చనిపోతే ఆస్తి ఎవరికి వస్తుంది? వాళ్ళ వారసులకు వస్తుంది. ఓకే, తండ్రి చనిపోతే కుమార్తెకు ఆస్తి రావాలా, తండ్రి చనిపోతే కుమార్తెకు ఆస్తి రావాలా, ఆ విషయం పైన ఇది వర్తిస్తుందా వర్తించదు. ఎందుకంటే 2005లో చేయకపోయి ఉంటే చట్టం దానిపైన కేసు అనేటువంటిది విచారణ చేయాల్సిన అవసరమే లే. ఆటోమేటిక్గా ఆస్తి అనేటువంటిది పురుషులకు స్త్రీలకు ఇద్దరికి సమానంగా ఆస్తిని పంచాలా. అది పురుషులు స్త్రీలు ఎవరైనా ఉండి ఆస్తి సమానంగా పంచాలన్నమాట. చట్టంలో మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ 2005కు ముందు తండ్రి చనిపోతే కనుక అది వర్తిస్తుందా వర్తించదా అనేది ఇక్కడ కేసు అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కనుక 2005కు ముందైనా సరే తండ్రి చనిపోయినా కూతురు చనిపోయినా ఆస్తి అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అని చెప్తుందన్నమాట. ఎందుకంటే ముందు చేశారు కదా ఆ చట్టాన్ని, ఆ చట్టమే అది ఇంప్లిమెంట్ అయ్యిందనమాట. ఓకేనా? ఇద్దరు బతికి ఉన్నారు ఆ రోజుకు. ఓకేనా? ఆ చట్టం చేసే నాటికి ఇద్దరు బతికి ఉన్నారు అనమాట. ఓకేనా? కాబట్టి మనకు అదే అమల్లోకి వస్తుంది అనేటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగిందనమాట. ఇది మనకు రెట్రోస్పెక్టైర్ అనేటువంటి విషయం పైన ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒక చట్టం పురుషులకు స్త్రీలకు సమానంగా ఆస్తి పంచి ఇవ్వాలి అనేటువంటిది మన భారతదేశం చేయబడిన చట్టం ఏదంటే హిందూ వారసత్వ చట్టం. హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరం చేయబడింది అని అడుగుతారు. 1956 అనమాట. 1956 హిందూ వారసత్వ చట్టం అనేటువంటిది దాంట్లో ఎప్పుడు మార్పులు తీసుకొచ్చారు అని అడగచ్చు. 2005 సెప్టెంబర్ 9వ తారీఖున ఆ చట్టంలో మార్పులు తీసుకురావడం జరిగిందనమాట. ఇప్పుడు అమల్లో ఉన్నటువంటిది 2005 సవరణ చట్టమే, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకు మహిళలకు సంబంధించి ఈరోజు అన్నిటి పరంగా సమాన అవకాశాలు ఇస్తున్నారు. మనకు రాజ్యాంగంలో కూడా చాలా గొప్ప విషయాలు ఉంటాయి మహిళలకు సంబంధించి. చూడండి, ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది. సమానత్వం గురించి తెలుపుతుంది. ఇక్కడ పురుషుడు స్త్రీ వేరు కాదు, అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానులే అంటుందన్నమాట ఆర్టికల్ 14 ప్రాథమిక హక్కుల్లో భాగం అది. అదేవిధంగా ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? మత, కుల, జాతి, లింగ అనే భేదం లేదు.
లింగ వివక్షత చూపకూడదు, మత వివక్షత చూపకూడదు, అదేవిధంగా కుల వివక్షత చూపకూడదు, జాతి వివక్షత చూపకూడదు అంటుందన్నమాట. లింగ మత కుల జాతి వివక్షత ఉండకూడదు. ఆర్టికల్ 15 ఇది కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే, గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇప్పుడు భారతీయులు ఉన్నారని చెప్పేసి వేరే దేశం వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక వాళ్ళపైన వివక్షత మనం చూపకూడదు. ఎక్కువ మంది భారతీయులే కదా ఉండేది, కాబట్టి మనం వేరే దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉంటే వాళ్ళపైన మనం వివక్షత చూపకూడదు. ఇప్పుడు పురుషుల ఆధిపత్యం ఎక్కువ, వాస్తవంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువని స్త్రీలపైన మనం వివక్షత చూపకూడదు అనమాట. మతం పరంగా హిందువులు ఎక్కువ, ఇక్కడ హిందువులు ఎక్కువ కదా అని వేరే మతాలపైన వివక్షత చూపకూడదు. కులం పరంగా అగ్రకులాల వారు నిమ్న కులాల వారిపైన వివక్షత చూపకూడదు అనమాట. ఇట్లా వివక్షత చూపకూడదు రాజ్యాంగం తెలుపుతుంది. ఆర్టికల్ 15 ఇది ప్రాథమిక హక్కు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 15 సెక్షన్ 3 ఇది కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే. ఓకేనా. మనకు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కనుక స్త్రీలకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తాయి. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే స్త్రీలకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తాయి. ఆ సదుపాయాల పరంగా వివక్షతను చూపుతున్నారని మనం అడిగేయడానికి వీలు ఉండదనమాట. ఎందుకంటే ఇక్కడ స్త్రీలు అనేటువంటి వాళ్ళు పురుషులతో సమానంగా రావాలంటే కనుక వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే రాలా. కాబట్టి మనకు రాజ్యాంగంలో ఈ విషయాన్ని వెల్లడించారనమాట. ఎందుకు వివక్షత ఎందుకు చూపుతున్నారు అని అడగకూడదు అనమాట. ఎవరు కూడా వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్లో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే కనుక కేసీఆర్ కిట్ అనేటువంటిది ఉంటుంది. అది మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది, కేసీఆర్ కిట్. మన రాష్ట్రంలో అయితే ఇటీవలనే ఒక పథకం, వైఎస్ఆర్ చేయూత పథకం, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు, వెనుకబడినటువంటి మహిళలకు అందరికి కూడా సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తూ 4 సంవత్సరాలకు 75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లా ప్రత్యేక సౌకర్యాలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు సంబంధించి. దానికి సంబంధించి పురుషులు ఎవరు కూడా వివక్ష చూపుతున్నారని ప్రశ్నించడానికి వీలు లేదు. ఇది కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే, గుర్తుంచుకోవాలి. 16వ ఆర్టికల్ 16 ఇదంతా పాలిటీలో మనకు నేర్చుకోవాల్సిన విషయాలు, ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైనటువంటి విషయాలు. ఆర్టికల్ 16 చూస్తే మనకు ఉద్యోగ అవకాశాలలో లింగ భేదం చూపించకూడదు అనమాట. పురుషులు స్త్రీలు అనేటువంటి విషయం చూపించకూడదు. ఎక్కడ ఉద్యోగ అవకాశాలలో, ప్రభుత్వం కల్పించేటువంటి ఉద్యోగ అవకాశాల్లో ఆర్టికల్ 16 ప్రకారం అది మనకు చూపించకూడదు. 17 అంటరానితనం నిషేధం. మహిళల పరంగా ఎవరైనా కొద్దిగా వెనుకబడిన వర్గాలు ఉంటే కనుక వాళ్ళని అంటరానితనంగా చూడకూడదు అనమాట. అంటరానితనం నిషేధం ఆర్టికల్ 17. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 23 వెట్టి చాకిరి. మనకు పాతకాలంలో భూస్వాములందరూ కూడా చాలామందికి అప్పులు ఇస్తారు. అప్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వడ్డీలు ఆశిస్తారనమాట. దీని ద్వారా రోజు ఒక డబ్బు పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత డబ్బు కడుతున్నారో వాళ్ళకి లెక్కాచారం తెలియదు. వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క వారసులు పనిచేయాలా, అంటే మహిళలు కూడా పనిచేసే వాళ్ళు అనమాట. అట్లా వెట్టి చాకిరి అనమాట. అదంతా కూడా వెట్టి చాకిరి నిషేధం ఆర్టికల్ 23 మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 23. 39D. కానీ ఇవన్నీ ప్రాథమిక హక్కులు అనమాట. ఆర్టికల్ 14, 15, 15, 3, 16, 17, 23 ఆర్టికల్ ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల్లో భాగం. 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు తెలుపుతాయి. 12 నుంచి 35 ఆర్టికల్స్ అనమాట. ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి మనం స్వీకరించాం. 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి. 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్ తెలియజేస్తాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. 39D మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ఆదేశిక సూత్రాలు. 39D అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఉంటాయి 4వ భాగంలో. ఓకే. 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి స్వీకరించాం. ఐర్లాండ్ నుంచి మనం గుర్తుంచుకోవాలి రాజ్యాంగంలో. సరే, 39D అంటే ఏంటంటే సమాన పనికి సమాన వేతనం. గుర్తుంచుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సమాన పనికి సమాన వేతనం. ఈరోజు గవర్నమెంట్ సెక్టార్స్లో మనం చూస్తే పురుషులకు పని ఏదైతే ఉంటుందో స్త్రీ ఆ పని చేస్తుంటే వేతనం కూడా వాళ్ళకి అంతే ఇస్తారనమాట. కానీ ప్రైవేట్ సెక్టార్స్లో అలా ఉండదు. ప్రైవేట్ సెక్టార్లో పురుషులకు వేతనం ఎక్కువ ఉంటుంది, స్త్రీలకు వేతనం తక్కువగా ఉంటుంది. వాళ్ళు 5 గంటలు పని చేస్తారు, వీళ్ళు 5 గంటలు పని చేస్తారు. వాళ్ళు ఒకే పని చేస్తారు, వీళ్ళు ఒకే పని చేస్తారు. అయినా సరే పురుషులకు వేతనం ఎక్కువగా ఉంటుంది, శాలరీ ఎక్కువగా ఇస్తారనమాట. కానీ స్త్రీలకు తక్కువగా ఇస్తారు. కానీ ప్రభుత్వాల పరంగా అలా ఉండదు. పని గంటలు సమానంగా ఉంటాయి, పని అదే పని ఉంటుంది, వేతనం కూడా సమానంగా ఇస్తుంది ప్రభుత్వాలు అయితే కనుక.
కాబట్టి ప్రభుత్వాలు వివక్ష చూపించకూడదు అనమాట. సమాన పనికి సమాన వేతనం 1976లో చట్టం కూడా వచ్చిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. డి అంటే ఇక్కడ చేర్చబడినటువంటిదే కాబట్టి చట్టం వస్తుందన్నమాట. సమాన పనికి సమాన వేతన చట్టం ఏ సంవత్సరం అంటే 1976, గుర్తుపెట్టుకోవాలి. సమాన పనికి సమాన వేతనం అన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈరోజు చూస్తాం ఏదైనా నోటిఫికేషన్స్ వస్తాయి, ఓకేనా. గ్రూప్ 2 రావచ్చు, గ్రూప్ 1 రావచ్చు, గ్రూప్ 3 రావచ్చు, గ్రూప్ 4 రావచ్చు, ఎస్ఐ రావచ్చు, కానిస్టేబుల్స్ రావచ్చు, అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్, ఏదైనా సరే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్లో ఏం రాస్తారు, కానీ ఇది పోస్టు, దీనికి సంబంధించి ఇంత వేతనం ఉంటుంది అంటాడు. పురుషులకు ఇంత వేతనం అని, స్త్రీలకు ఇంత వేతనం అని చెప్పరు. అక్కడ పే స్కేల్ అనేది ఒకటే ఉంటుందన్నమాట. ఆ శాలరీని అక్కడే నిర్ణయిస్తారు. అది పురుషులకు స్త్రీలకు ఒకటే విధంగా ఉంటుంది, ఓకేనా. అది మనకు సమాన పనికి సమాన వేతనం అంటే 39D అనమాట. 39D గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 42 కూడా మోస్ట్ ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 42 ఏంటి? ఆర్టికల్ 42 అంటే ప్రసూతి సౌకర్యాలు. ఓకే, ప్రసూతి సౌకర్యాలు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. మన గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి చేసేటప్పుడు ఆ మహిళ గర్భం దాలిస్తే కనుక, అంటే ప్రసూతి దాల్చినప్పుడు ఆమెకు అక్కడ సెలవులు మంజూరు అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలంటే వాళ్ళకి ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి ఖచ్చితంగా. ఇక్కడ ప్రైవేట్ దానిలో పనిచేసే వాళ్ళకి అంత వెసులుబాటు ఉండదన్నమాట. ఒకవేళ 6 నెలలు పెట్టినట్టయితే కనుక వాళ్ళ సెలవులు, వాళ్ళ ఉద్యోగమే పోతుంది అక్కడ. కానీ గవర్నమెంట్లో 6 నెలల వరకు కూడా సెలవులు ఇస్తాయి. వేతనం ఇస్తూ సెలవులు ఇస్తాయి. మళ్ళీ వేతనం ఇవ్వకుండా సెలవులు కాదు, వేతనం ఇస్తూ సెలవులు ఇస్తాయి అన్నమాట గవర్నమెంట్ దాని పరంగా ఏవైనా ఉద్యోగాల్లో ఉన్నప్పుడు. 6 నెలల పాటు కూడా మనకు అక్కడ ప్రసూతి సౌకర్యాలు కల్పిస్తారు. అది మనకు 42 తెలుపుతుంది. ఆర్టికల్ 42 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రసూతి సౌకర్యాలు ఇవన్నీ కూడా మనకేంటి? ఆదేశిక సూత్రాలు. మనకు ప్రాథమిక విధులు ఉంటాయి. మళ్ళీ ఫండమెంటల్ డ్యూటీస్ 51A అనే ఆర్టికల్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలుపుతాయి. మొత్తం ప్రాథమిక విధులు 11 ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. రైట్. 51A ఇందులో మనకు మహిళలకు సమాచారం స్త్రీలను గౌరవించాలి అనేది ఉంటుందన్నమాట. స్త్రీలను గౌరవించాలి అనేటువంటిది మనకు కనిపిస్తుంది. 51Aలో మనకు డి ఉంటుందన్నమాట. డి ఇట్లా మహిళలకు సంబంధించి రాజ్యాంగంలో చాలా వెసులుబాట్లు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ రాజ్యాంగపరంగా గొప్ప గొప్ప ఆర్టికల్స్, వీటిని ఒకసారి చేర్చుకోండి. ఫస్ట్ ఏం చదువుకున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనం తీసుకున్నాం. ఏ చట్టం విషయంలో మహిళలకు సంబంధించి ఆస్తి హక్కు? అక్కడ హిందూ వారసత్వ చట్టం 1956 చట్టాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పురుషులకు స్త్రీలకు ఇద్దరికి సమానంగా ఆస్తి హక్కు ఉంటుంది అక్కడ ఆ చట్టం ప్రకారం. అది 2005లో మార్చారు, సెప్టెంబర్ 9వ తారీఖు కొన్ని సవరణలు చేస్తారనమాట. అయినా సరే మనకి ఏదైనా ముందు చనిపోతే కనుక వ్యక్తి కానీ అదే రకంగా ఉంటుందని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి లింకు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను చేర్చుకోండి. ఈరోజు ప్రసూతి సౌకర్యాలు గవర్నమెంట్ పరంగానేనంటే ప్రైవేట్ పరంగా ఉండవంటే, ఈరోజు మనం నిన్ననే ఒక విషయాన్ని చదువుకున్నాం. జొమాటో కంపెనీ కూడా భారతదేశంలోనే మొట్టమొదట ఒక ప్రైవేట్ కంపెనీ. పీరియడ్స్ లీవ్ అనేటువంటి పేరుతోనే మనం చదువుకున్నాం. పీరియడ్స్ ప్రతి నెల కూడా స్త్రీలకు ఋతుక్రమం పీరియడ్స్ వస్తాయి కదా, ఒక పీరియడ్స్ సమయంలో ఖచ్చితంగా వాళ్ళకు సెలవులు ఉండి తీరాల్సిందే. ఒక 3 రోజుల పాటన్నా కనీసం వారికి లీవులు ఇవ్వాలి. ఇక గవర్నమెంట్లో మనం సెలవులు పెట్టచ్చు, కానీ ఇక ప్రైవేట్ సంస్థల్లో మనం సెలవులు లేవు ఇక్కడ. కానీ ఈరోజు జొమాటో కంపెనీ ఏం చేసింది? మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ పరంగా సంస్కృతిని ప్రవేశపెట్టింది. ఇక సంస్కృతిని ప్రవేశపెట్టాలనేటువంటి ఉద్దేశంతో, గొప్ప సంస్కృతిని తీసుకురావాలనే ఉద్దేశంతో మహిళలకు అంటే స్త్రీలకు పీరియడ్స్ లీవ్ ప్రకటించింది జొమాటో కంపెనీ, గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెలకు కనీసం 3 రోజులు ఉండే విధంగా ఎవరైనా సరే స్త్రీలు ఓకేనా ఎటువంటి ఓకేనా భయపడకుండా సిగ్గుపడకుండా ఆ లీవులు అడగచ్చు అనమాట. ఇప్పుడు వాట్సాప్లు గ్రూపులు ఉంటాయి, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఈమెయిల్స్ ఉంటాయి, ఈమెయిల్స్ ఇట్లా సహచర ఉద్యోగస్తులకు చెప్పచ్చు అనమాట. ఆ జొమాటో కంపెనీలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది. దీపంకర్ గోయల్, ఆ జొమాటో స్థాపకుడు ఎవరంటే దీపంకర్ గోయల్ అనమాట. ఇప్పుడు కూడా చైర్మన్గా అతనే ఉన్నాడు జొమాటో కంపెనీకి, దీపంకర్ గోయల్. ఆయన మొత్తం ట్వీట్ చేశాడు, మెసేజ్లన్నీ కూడా అనమాట ఇవి, ఓకేనా. పాస్ చేశాడు, స్త్రీలకు పాస్ చేశాడు, ఆ కంపెనీలో ఉన్నటువంటి స్త్రీలకు, అదేవిధంగా పురుషులకు కూడా పాస్ చేశాడు. మేము పీరియడ్స్ లీవ్ను ప్రవేశపెడుతున్నాం స్త్రీలకు సంబంధించి, 3 రోజుల పాటు మినిమం తీసుకోవచ్చు, ఓకేనా. ఎవరైనా స్త్రీలైనా సరే నిర్మోహమాటంగా ఎవరైనా లీవ్లు అడగచ్చు, ఎటువంటి వాళ్ళు సిగ్గుపడకుండా భయపడకుండా అడగచ్చు. పురుషులు కూడా అలాగైనా రియాక్ట్ కావాలా.
ఆ లీవ్లు అడిగినప్పుడు వీళ్ళు కూడా సిగ్గుపడ్డం కానీ ఓకేనా కోపడ్డం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట. అది పురుషులకు కూడా ఒక ట్రీట్ చేయడం జరిగిందనమాట. దీపకర్ గోయల్ గుర్తుపెట్టుకోవాలి. జొమాటో ఇది 2008లో ఏర్పడుతుందని చెప్పాం. 2008లో జొమాటో కంపెనీ ఏర్పడింది. భారతదేశానికి సంబంధించి హర్యానాలో ఓకేనా గురుగ్రామ్ అనేటువంటి ప్రాంతంలో ప్రధాన కార్యాలయం ఉంటుంది. గురుగ్రామ్ లేదా గురుగ్రామ్ అంటారు. సరే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే స్త్రీలకు సంబంధించిన విషయాలు ఇటీవల జరిగినటువంటి విషయాలు ఇది కూడా ఒకటి మనం చేర్చుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనకు ఇటీవల జరిగిన విషయాల్లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ మొట్టమొదటిసారిగా ముంబై కార్పొరేషన్ మన భారతదేశంలో ట్రాఫిక్ సింబల్స్పై మహిళల చిహ్నాలను పెట్టడం జరిగిందనమాట. మహిళల చిహ్నాలను మొట్టమొదటిసారిగా కాబట్టి ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోవాలా. ముంబై మున్సిపల్ కార్పొరేషన్, బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆల్రెడీ చెప్పుకున్న అంశమే ఇది. ఈరోజు వచ్చినాయి కాబట్టి లింక్ చేస్తున్నాను నేను అన్నింటినీ కూడా. మీరు కూడా అట్లా ఏదైనా మహిళలకు సంబంధించిన సమాచారం వచ్చినప్పుడు లింక్ చేసుకోవచ్చు. చాలా గుర్తుంటాయి, ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? సరే, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్పై ట్రాఫిక్ సింబల్స్పై మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ఏ నగరం అంటే ముంబై నగరం, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మహిళల చిహ్నాలను పెట్టారు. మనం ఎక్కడైనా ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళండి, చూడండి ఒకసారి మీరు కూడా పరిశీలించండి. ఈరోజు రోడ్లలో వెళ్తున్నప్పుడు పరిశీలించండి. పురుషులకు సంబంధించిన సింబల్సే ఉంటాయి. రోడ్లకు ఇరువైపులా మనకు సంకేతాలు ఉంటాయి అన్నమాట. విన్నారు, రూల్స్ పాటించాలన్నమాట. రోడ్లలో వెళ్ళేటప్పుడు మనం యాక్సిడెంట్లు జరగకుండా ఉండడంలో రూల్స్ పాటించాలా. రోడ్ రవాణా నిర్ణయాలు తీసుకుంటుంది అవన్నీ. వాటి పరంగా సింబల్స్ పైన చూస్తే మనం అన్నీ కూడా పురుషులకు సంబంధించినటువంటి చిహ్నాలే ఉంటాయి, కానీ స్త్రీలకు సంబంధించిన విషయం ఎక్కడ ఉండదు. ఈరోజు ముంబైకి వెళ్ళి చూస్తే మనం స్త్రీలకు సంబంధించిన చిహ్నాలు చాలా కనిపిస్తాయి అన్నమాట. ఇది ఈరోజు మళ్ళా ఒక విషయం మనకు లింక్ చేసుకోవచ్చు. 2 days బ్యాక్ జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మేఘాలయ రాష్ట్రం ఈరోజు మనం చూస్తే మేఘాలయ కూడా గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి సమాజ సంస్థలు ఉంటాయి కదా, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఇటువంటి వాటిలో మహిళలకు 50% రిజర్వేషన్స్, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించింది. ఇది కూడా 2 days బ్యాక్ సంబంధించిన సమాచారమే. మేఘాలయ కాన్రాడ్ సంగ్మా గుర్తుపెట్టుకోవాలి. కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రి ఆయనే నిర్ణయం తీసుకుంటాడు. గ్రామ స్థాయికి సంబంధించినటువంటి సమాజ సంస్థలలో మహిళలకు అంటే ఉపాధి పరంగా కావచ్చు, అక్కడ ఏదైనా ఎన్నికల పరంగా 50% రిజర్వేషన్. మన రాష్ట్రం కూడా 50% ఉంది ఎప్పటి నుంచో, ఒకనే గుర్తుంచుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో మన రాష్ట్రంలో కూడా ఒక లింక్ ఈరోజు ఓకేనా. వైఎస్ఆర్ చేయూత పథకం ఇదే ఆగస్టు 12, ఈరోజు ఆగస్టు 12 అనమాట. ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం ఆగస్టు 12వ తారీఖున ప్రారంభం. ఏంటి ఈ పథకం ఉద్దేశం? ఆల్రెడీ 5 days 6 days బ్యాక్ మనం చెప్పుకున్నాం ఈ పథకం గురించి. 4,500 కోట్ల రూపాయలతో సంవత్సరానికి 18,750 రూపాయలు ఇచ్చే విధంగా 4 సంవత్సరాల పాటు, ఒక సంవత్సరం 18,750, మళ్ళీ అలాగనే 2వ సంవత్సరం, మళ్ళీ అలాగనే 3వ సంవత్సరం, మళ్ళీ అలాగనే 4వ సంవత్సరం, అట్లా మొత్తం 75,000 రూపాయలు ఇచ్చే విధంగా వైఎస్ఆర్ చేయూత అనేటువంటి పథకం మన రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తూ ఉంది. 4,500 కోట్ల రూపాయల బడ్జెట్ అనమాట. సంవత్సరానికి 18,750, ఆగస్టు 12న ప్రారంభం. పథకం పేరు వైఎస్ఆర్ చేయూత. మొత్తంగా ఎంత వాళ్ళకి అందించేది 75,000 రూపాయలు. ఇది మనకు ఈ పథకం. ఎవరికనేది కూడా ఇంపార్టెంటే. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య గల వయస్కులకు, 45 నుంచి 60 సంవత్సరాల మధ్య గల వయస్కులకు మాత్రమే ఇది. ఓకేనా? రైట్. మహిళలకు ఇది ఇవాల్టి మహిళలకు సంబంధించి అన్ని అంశాలు కూడా మనం లింక్ చేసుకోవాలి. 2-3 days బ్యాక్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. అలెగ్జాండర్ లుకసెంకో వార్తల్లో నిలిచిన వ్యక్తి ఈరోజు అలెగ్జాండర్ లుకసెంకో. అదేవిధంగా మరొక పర్సన్ జి సురేష్ కుమార్. ఈరోజు వార్తలు నిలిచిన మరొక వ్యక్తి ఎవరంటే జి సురేష్ కుమార్. ఈరోజు వార్తలు నిలిచినటువంటి ఒక వ్యక్తి ఫ్రాంజల్ట్ అనేటువంటి ఒక రచయిత వార్తలు నిలిచాడు. అతని గురించి కూడా చూద్దాం. ఈరోజు వార్తలు నిలిచిన మరొక వ్యక్తి మేకపాటి రామచంద్రారెడ్డి వార్తల్లో నిలిచాడు. మేకపాటి రామచంద్రారెడ్డి. అదేవిధంగా ప్రతీక్ కుమార్ ఈరోజు వార్తల్లో నిలిచాడు.
చూద్దాం ఒకసారి వీళ్ళకి సంబంధించిన సమాచారం. అలెగ్జాండర్ లుకసెంకో బెలారస్ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అంటే కొత్తగా అయినటువంటి ప్రధానమంత్రి అంటే కాదు, ఇటీవల ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ తిరిగి ఆయనే గెలిచాడు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు అనమాట. ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకసెంకో ఏ దేశ అధ్యక్షుడిగా అంటే బెలారస్ దేశ అధ్యక్షుడిగా, దేశం బెలారస్. బెలారస్ దేశ అధ్యక్షుడిగా మళ్ళీ తిరిగి 6వసారి ఎన్నికయ్యాడు. వరుసగా నాన్ స్టాప్ అనమాట, ఎక్కడ ఆయన ఓడిపోవడం లేదు. 6వసారి అధ్యక్షుడు కావడం జరిగింది బెలారస్ దేశానికి. గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆయన విషయం. 6వసారి అధ్యక్షుడు. ఇక్కడ ప్రధానమంత్రి ఇప్పుడు వేకెంట్లో ఉందన్నమాట, ఎవరు లేరు ఇప్పుడు ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రజెంటు. నెక్స్ట్ జి సురేష్ కుమార్. జి సురేష్ కుమార్ ఈరోజు ఏంటంటే కనుక మనందరికీ తెలుసు భక్తి ఛానల్ ఒకటి ఉంటుందన్నమాట, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎస్విబిసి అంటాం. ఈరోజు తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి అన్ని ప్రసారాలను కూడా లైవ్లో చూపించేటువంటి ఛానల్ అన్నమాట ఎస్విబిసి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇది ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తుంది మనకు తెలుసు. ఎస్విబిసి అనేటువంటిది ప్రైవేట్ సంస్థ ఏం కాదు, ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఛానల్ అనమాట ఎస్విబిసి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారాలను మనకు చేస్తుందన్నమాట. అక్కడ ఏమైతే జరుగుతుంటాయో అవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారాలను మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. రైట్. ఎస్విబిసి ఛానల్కు కొత్తగా సిఇఓ జి సురేష్ కుమార్ రావడం జరిగింది. సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎస్విబిసి ఛానల్కి ఎవరు వచ్చారంటే కనుక జి సురేష్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫ్రాంక్ జెట్. ఈరోజు ఒక పుస్తకంతో ఇతను వార్తలు నిలిచాడు. ఫ్రాంక్ జెట్ అనమాట. ఏంటి ఆ పుస్తకం అంటే కనుక పుస్తకం పేరు గుర్తుపెట్టుకోవాలి, అవర్ ఓన్లీ హోమ్, ఏ క్లైమేట్ అప్పీల్ టు ద వరల్డ్. ఇది పుస్తకం పేరు అనమాట. ముఖ్యంగా ఎవరి పేరుతో రాశాడు ఇదంటే దలైలామా, టిబెట్ ఆధ్యాత్మిక గురువు అనమాట. బౌద్ధ మతానికి సంబంధించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, టిబెట్ గురువు దలైలామా పేరు మీదుగా అవర్ ఓన్లీ హోమ్, దలైలామా అవర్ ఓన్లీ హోమ్, ఏ క్లైమేట్ అప్పీల్ టు ద వరల్డ్ అంటే వాతావరణానికి సంబంధించిన విషయాలపైన ప్రపంచానికి అప్పీల్ చేయడం అనమాట. ఇక్కడ అవర్ ఓన్లీ హోమ్, దలైలామా అవర్ ఓన్లీ హోమ్. ఎవరు రాశారంటే కనుక ఫ్రాంక్ జెట్ అనేటువంటి పర్సన్ రాశాడు. ఇది రోజు పుస్తకం పేరు గుర్తుంచుకోవాలా, ఫ్రాంక్ జెట్ రాసినటువంటి పుస్తకం. నెక్స్ట్ మేకపాటి రామచంద్రారెడ్డి, మన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి రామచంద్రారెడ్డి, ఇండస్ట్రీస్ మినిస్టర్ మన రాష్ట్రంలో. ఎవరంటే కనుక మేకపాటి రామచంద్రారెడ్డి అనమాట. ఈ మేకపాటి రామచంద్రారెడ్డి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని చేయడం జరిగింది. ఆ నూతన పారిశ్రామిక విధానాన్ని ఏ పేరుతో లాంచ్ చేశారు ఈ మేకపాటి రామచంద్రారెడ్డి అంటే కనుక వైఎస్ఆర్ AP1. అన్నీ వాళ్ళ పేర్లే కనిపిస్తాయి మనకు చూస్తే, ఓకేనా. ఈరోజు నూతన పారిశ్రామిక విధానాన్ని ఏ పేరుతో గవర్నమెంట్లో మార్పు అయినప్పుడు ఖచ్చితంగా పారిశ్రామిక విధానాన్ని కొత్తగా తీసుకొని వస్తూ ఉంటారు మనకు. అంటే ఆ సబ్సిడీలు ఇచ్చేటువంటి విషయంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఎవరైనా మనకు పారిశ్రమలు పెట్టే వాళ్ళకు వీటన్నిటి పరంగా సబ్సిడీలు ఇచ్చి పారిశ్రామిక విధానాన్ని మార్పులు చేసుకుంటారనమాట. ఇప్పుడు నూతన పారిశ్రామిక విధానం అనమాట. దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారంటే కనుక పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి రామచంద్రారెడ్డి. ఏ పేరుతో లాంచ్ చేశాడు నూతన పారిశ్రామిక విధానాన్ని అంటే వైఎస్ఆర్ AP ఆంధ్రప్రదేశ్ 1 అనేటువంటి పేరుతో లాంచ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ లాంచింగ్ కార్యక్రమంలో IIC చైర్మన్ కూడా ఉంది. ఏంది IIC అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, పరిశ్రమలకు సంబంధించి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సంస్థ ఇది, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. దీని చైర్మన్ రోజా, సినీ నటి ఉంది కదా రోజా, ఆ రోజా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. స్టార్ట్ చేసింది మేకపాటి రామచంద్రారెడ్డి చైర్మన్గా. నెక్స్ట్ నూతన పారిశ్రామిక విధానం అంటే ఇది. గుజరాత్ కూడా ఇటీవల నూతన పారిశ్రామిక విధానాన్ని చేసుకుంది మనకు తెలుసు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విధానంలో భాగంగా మనకు చెప్పుకున్నాం సర్వీస్ ట్యాక్స్ను, అదేవిధంగా వస్తు ట్యాక్స్ను రెండింటిని కూడా రద్దు చేసినటువంటి రాష్ట్రంగా పేరు గుజరాత్కి. నెక్స్ట్
ప్రతీక్ కుమార్. మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలి ఉంటుందన్నమాట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మొత్తం 15 దేశాలు ఉంటాయని తెలుసు మనకు. అందులో 5 శాశ్వత దేశాలు రోజు చెప్తూనే ఉన్నాం, 10 అశాశ్వత దేశాలు. 5 శాశ్వత దేశాలు అనమాట. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యాలు ఉంటాయి. 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. తాత్కాలిక దేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 2/3 వంతున సాధారణ సభలోని సభ్యుల చేత. సాధారణ సభలో 193 దేశాలు ఉంటాయి. ఒక్కొక్క దేశం ఒక్కొక్క ఓటు వేస్తుందన్నమాట. కానీ సాధారణ సభలోని సభ్యుల చేత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 వంతు చొప్పున మనకు ఎన్నిక అవుతాయి అన్నమాట. ఇప్పుడు తాత్కాలిక దేశాలు. మన భారతదేశం 7 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. శాశ్వత సభ్య దేశంగా కూడా చేరాలని మనం. శాశ్వత దేశంగా చేరాలనే ఉద్దేశంతో మనం గ్రూప్ ఆఫ్ కంట్రీస్లో చేరడం జరిగింది. చెప్పుకున్నాం ఆల్రెడీ. బిగ్ జే అని. బిగ్ జే. బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్లు శాశ్వత దేశాలుగా చేరాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న కూటమి G4. బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్. ఇక్కడ ఇండియా కూడా ఉందన్నమాట. కానీ ఇప్పుడు తాత్కాలిక దేశంగా మళ్ళీ సభ్యత్వ దేశంగా అయిందనమాట. 2021 నుంచి 2022 వరకు ఉంటుంది. రేపు సంవత్సరం తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశం మళ్ళీ ఎంటర్ అయింది. 8వ సారి ఇది. 8వ సారి. ఇంతవరకు 7 సార్లు, ఇప్పుడు 8వ సారి ఎన్నికైందనమాట. జనవరి 1 నుంచి, అంటే UN ఆర్థిక సంవత్సరం జనవరి 1 ప్రారంభించబడుతుంది. డిసెంబర్ 31కి పూర్తి అయిపోతుంది అన్నమాట. డిసెంబర్ 31కి పూర్తి అవుతుంది. కాబట్టి 2021 మొత్తం సంవత్సరం, 2022 మొత్తం సంవత్సరం. 2 సంవత్సరాలు అన్నమాట దాని పదవీ కాలం. ఇట్లా 8వ సారి మన భారతదేశం ఎన్నికైంది. దీనికి ఇతను ప్రదీప్ కుమార్ చైర్మన్గా ఉన్నాడనమాట. రానున్నటువంటి కాలంలో మన భారతదేశం తాత్కాలిక సభ్య దేశంగా చేరింది కదా, దానికి సంబంధించి ఇతను వెళ్తున్నాడు అనమాట మన దేశం నుంచి చైర్మన్గా. అది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అంటే UNSCకి భారతదేశం తరపున చైర్మన్ ఎవరంటే ప్రతీక్ కుమార్. అది మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు కొంతమంది.